So we'll start with prayers. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गे राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवि प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। श्री श्री राधा मदन मोहन जी की जय। श्री श्री गौरनिताय की जय। श्री 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 जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। श्रीमद् भगवद गीता की जय। समावित गौर भक्त वृंद की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। సో థ్యాంక్ యూ వెరీ మచ్ మాతయ్యస్ అండ్ ప్రభుజీస్ మీరు జాయిన్ అయినందుకు. సో మనము ఈ స్పెషల్గా ఈ సండే ఈవినింగ్ అనేది అప్పుడప్పుడు మేబీ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది హుజూర్ నగర్లో ఉండే డివోటీస్ కోసం ఇట్లా ఆన్లైన్ తీసుకుంటున్నాను. వీలైతే కొన్నిసార్లు ఆఫ్లైన్ కూడా అక్కడికి వచ్చి క్లాస్ అనేది తీసుకోవచ్చు. ఎట్లా భగవంతుడి ప్లాన్ ప్రకారం గురువు అండ్ వైష్ణవుల కృపా ప్రకారం మనం ఎట్లా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది మెల్లిమెల్లిగా అనేది రివీల్ అవుతుంది. అండ్ దాంతోపాటు రామగుండం నుంచి కూడా కొందరు డివోటీస్ ఉన్నారు. వాళ్ళకి క్యూస్డే నుంచి అంటే వచ్చే నెక్స్ట్ 22 ఏప్రిల్ నుంచి వాళ్ళకి అక్కడ 18 క్యూస్డేస్ 18 చాప్టర్స్ అనేసి ఒక ప్రోగ్రామ్ లాగా చేద్దాం అనుకుంటున్నాం అక్కడ ఆఫ్లైన్. సో ఈ రామగుండం అండ్ హుజూర్ నగర్ అనేది కొత్తగా తీసుకున్న సర్వీసెస్ అన్నమాట. సో వీలైనంత అక్కడ ఉండే డివోటీస్కి మనం ప్రచారం చేయాలి, వాళ్ళకి సపోర్ట్ చేయాలనేసి వీఆర్ ప్లానింగ్. సో అందులో భాగంగా ఈరోజు మనము భగవద్గీత గురించి మనం చర్చించడానికి ప్రయత్నిద్దాము. సో గీత అనేది భగవద్గీత అనేది చదవాలి, చాలా మంచిది అని చాలా చెప్తూ ఉంటారు. కానీ ఎందుకు మంచిది, ఎంత మంచిది అనేసి
మనకి ఎంత బాగా తెలిస్తే, ఎంత డీటెయిల్స్తో సహా శాస్త్రాల పరంగా, ఫిలాసఫికల్ పరంగా మరియు సైకలాజికల్లీ మనకి ఎట్లా హెల్ప్ చేస్తుంది, ఆధ్యాత్మికంగా ఎలా హెల్ప్ చేస్తుంది, శారీరకంగా ఎలా హెల్ప్ చేస్తుంది, రైట్? ఇవన్నీ కొన్ని పాయింట్స్ అనేది మనము తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ విల్ ట్రై టు కీప్ దిస్ సెషన్ ఇంటరాక్టివ్. కొంచెం నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, మీరు మ్యూట్ చేసి నేను అడిగిన ప్రశ్నకి జవాబు ఇవ్వడానికి ట్రై చేయండి. సో మీరు మ్యూట్ చేసి ఆన్సర్ ఇవ్వగలరా నేను అడిగితే? హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామాలు. నేను వచ్చున్నాను ప్రభు. ఎస్. సో ఇప్పుడు ఎవరన్నా వచ్చి అడిగారు అనుకోండి, ఎందుకు మీరు భగవద్గీత చదువుతున్నారు, ఎందుకు వింటున్నారు అని అంటే, జనరల్గా మీరు ఏం చెప్తారు? ఒకళ్ళిద్దరు ఎవరైనా ఏదైనా చెప్పగలరా? హరే కృష్ణ ప్రభుజీ, యా. భగవద్గీత అనేది మానవ జన్మ ఎందుకు వచ్చిందని తెలుసుకునటానికి ఓకే, ముఖ్య నైస్. ఉద్దేశం ఏంటంటే మానవ జన్మ ఎందుకు వచ్చింది తెలుసుకుంటానికి అని చెప్తా ప్రభుజీ నేనైతే. హరే ఓకే, కృష్ణ. ఫైన్. సో సత్యయ్య ప్రభు ఏం చెప్తారంటే మానవ జన్మ ఎందుకు అనేది తెలుసుకోవడానికి. ఎస్, కవిత మాతాజీ, మీరు కానీ ఇంకా మీ దగ్గర ఉండేవాళ్ళు ఎవరన్నా చెప్పండి. ఏమీ లేదా చెప్పడానికి? ఏమీ చెప్పరా మీరు? అన్మ్యూట్ చేసుకోండి. ప్రభుజీ హరే ఎస్ ఎస్ మాతాజీ, ఏం చెప్తున్నారు? ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. యా యా చెప్పండి మాతాజీ, నేను చెప్తున్నా. మనం ఎలా జీవించాలి అనేది నేర్చుకోవడానికి భగవద్గీత ఎలా జీవించాలి అని. ఓకే, ప్రభుజీ. ఎస్. ఇంకా డే టు డే లైఫ్ లో ఎలా మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి అనేది కూడా భగవద్గీత ఇస్తుంది ప్రభుజీ. ఇతరులతో ఎలా ఉండాలి, మనల్ని మనం ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది కూడా నేర్పిస్తుంది ప్రభుజీ. ఓకే, ఫైన్. అండ్ మన ఎస్ కవిత మాతాజీ, మీ దగ్గర ఎవరైనా ఏమైనా చెప్తున్నారా ఆన్సర్స్? ఎస్ చెప్పండి. భగవద్గీత అనేది మా మిస్సెస్ గారు ఇక్కడ క్లాస్ పెట్టినప్పుడు తెచ్చారు భగవద్గీత. మొన్న ఒక 2 అధ్యాయాలు చదివాను. అయితే ఒక 3వ అధ్యాయంలో ఒకటి శరీరం గురించి, మనం చేసుకునే వస్త్రం మీద ఆరాటం ఉంది కానీ మన లోపల ఉన్న శరీరం మీద అనే దాని గురించి నాకు సరిగా అర్థం కాలేదు. అది ఈసారి ఈ క్లాస్ లో మీకు చెప్పగలుగుతా. గురించి కొంచెం చెప్పండి, తెలుసుకోండి. యా, కరెక్ట్ కరెక్ట్, ఫైన్. ఎస్ అజయ్ ప్రభు, మీరేమంటారు? అంటే అంటే సరళ మాత చెప్పేసింది కదా, అదే చెప్తాను. ఎలా జీవించడం ఇంతకుముందు చెప్పారు, అదే పాయింట్ మాత. ఓకే, ఫైన్. సో ఇట్లా మనం ఏంటంటే కొన్ని జెనరిక్, అంటే మామూలుగా మన మాటల్లో మనం చెప్పేటట్టుగా కొన్ని మనం నేర్చుకున్నాం. అయితే ఇంకా మనం కొంచెం టెక్నికల్గా ఈ విషయాలు అనేది నేర్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మన ప్రజెంటేషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, రైట్? సో ఈరోజు కొన్ని విషయాలు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. యాక్చువల్గా గీతా మహాత్మ్యం అంటే చాలా ఉంది, చాలా రకరకాలుగా చాలా డివోటీస్ అనేది చెప్తూ ఉంటారు. సో మనం కొన్ని అనేది ఈరోజు కవర్ చేయడానికి ట్రై చేద్దాము. సో ఎప్పుడైతే శ్రీల ప్రభుపాదుల వారిని ఒకసారి అడిగారనమాట, శ్రీల ప్రభుపాదుల వారు, మీరు ఒకవేళ ఏదన్నా ఒక ఐలాండ్లో ట్రాప్ అయిపోయారు, అంటే ఒక ద్వీపంలో మీరు అక్కడ బంధించబడ్డారు, అంటే సంభావ్ మీరు వెళ్తూ ఉన్నారు ఒక ప్లేన్లో అండ్ సడన్గా మీరు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వాల్సి వచ్చింది అండ్ అక్కడ ఒక చిన్న ద్వీపంలో మీరు ఇరుక్కున్నారు. సో ఒకవేళ ఒంటరిగా ఉన్నారు, ఒక ద్వీపంలో ఇరుక్కున్నారు, 4 వైపులా వాటర్ ఉంది, సో అట్లాంటి టైంలో మీతో పాటు ఏ బుక్ ఉంటే మీరు చాలా ఇష్టపడతారు అనేసి అడిగారనమాట. సో అప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు ఏ బుక్ గురించి చెప్పుంటారు? భగవద్గీత ప్రభుజీ. భగవద్గీత అన్నమాట, రైట్? సో భగవద్గీత అనేది శ్రీల ప్రభుపాదుల వారిది ఫేవరెట్ బుక్. అండ్ మన ఇస్కాన్ ప్రచారం ఏదైతే ఉందో అది బేసిక్గా మనం ఎవరినైనా సరే ఫస్ట్ అప్రోచ్ అయ్యేది భగవద్గీత తీసుకునే అన్నమాట. సో అందుకనే భగవద్గీత గురించి మనము డెఫినెట్గా చదవాలి, తెలుసుకోవాలి, వినాలి, అండ్ ఆ భగవద్గీతలో నేర్చుకున్నవి తెలుసుకున్నవి జీవితంలో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించాలి. సో మనకి మెయిన్గా 5 టాపిక్స్ అనేది భగవద్గీత కవర్ చేస్తుంది అనమాట. సో మనం గీతా మహాత్మ్యంలో దాని కంటెంట్ గురించి ఫస్ట్ చూద్దాం అనమాట. సో 5 టాపిక్స్ అనేది కవర్ చేస్తుంది భగవద్గీత. దాన్ని గుర్తుపెట్టుకోండి: జీవ, జగత్, జగదీష్, కాల అండ్ కర్మ.
జీవ అంటే మన గురించి, అంటే ఆత్మ జ్ఞానం అనేది మనకిస్తుంది. మనం ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాము అనేసి మనకి తెలుస్తుంది. రెండోది ఏంటంటే జగత్, అంటే మన చుట్టూ ఉండే ప్రపంచం ఏదైతే ఉందో అది ఎటువంటి మూలకాలతో నిండి ఉంది, ఎటువంటి ప్రభావాలతో నిండి ఉంది, రైట్? సో ప్రకృతి బేసిక్గా దాని గురించి చెప్తుంది. దెన్ జగదీష్, భగవంతుడు ఎవరు, ఎవరిని మనం పూజించాలి, ఎవరిని పూజిస్తే మనం ఎలా తయారవుతాము, ఎక్కడికి వెళ్తాము, ఈ డీటెయిల్స్. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే కాల. కాల అంటే కాల ప్రభావం అనేది, అసలు సమయం అంటే ఏంటి, అసలు సమయం అంటే ఏంటి, సమయ ప్రభావం ఏంటి, అసలు సమయం అనేది ఎవరి శక్తి, కాలం అనేది ఎవరి శక్తి, ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది, ఈ విషయాలు. అండ్ దెన్ కర్మ, అంటే కర్మ సిద్ధాంతం అనేది మనకు తెలుస్తుంది. కర్మ అంటే ఏంటి, వికర్మ అంటే ఏంటి, అకర్మ అంటే ఏంటి, అంటే మనము శాస్త్రాలకు అనుగుణంగా చేసే వాటిని కర్మ అంటాము, శాస్త్రాలకు విరుద్ధంగా చేసే వాటిని వికర్మ అంటాము. వీటి వల్ల మనకి పాప పుణ్యాలు లెక్కలు వస్తాయి, కానీ ఈ పాప పుణ్యాలకి అతీతంగా ఉండేది అకర్మ అన్నమాట. సో ఈ అకర్మ గురించి కూడా మనకి తెలుస్తుంది. సో సింపుల్గా చెప్పాలి అంటే J3K2 అని మనం షార్ట్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి. జీవ, జగత్, జగదీష్, కాల, కర్మ. జీవ అంటే మన గురించి, జగత్ అంటే మన చుట్టూ ఉండే ప్రపంచం గురించి, జగదీష్ అంటే భగవంతుని గురించి, అండ్ దెన్ కాలం గురించి అండ్ కర్మ గురించి చెప్తుందన్నమాట. ఈ 5 ఏంటి, ఈ 5టికి ఒకదానికొకటి ఎలా సంబంధం ఉంది, ఈ విషయాలు మనం తెలుసుకుంటే సగం ప్రాబ్లమ్స్ మన లైఫ్లో సాల్వ్ అయిపోతాయి. సో భగవద్గీత ఎందుకు చదవాలి అని అంటే, భగవద్గీతలో మెయిన్గా 5 టాపిక్స్ ఉంటాయి. మన గురించి, మన చుట్టూ ఉండే ప్రపంచం గురించి, భగవంతుడి గురించి, కాలం గురించి, కర్మల గురించి, వీటి గురించి అన్ని డీటెయిల్స్ మనకు తెలుస్తాయి. సో ఈ డీటెయిల్స్ మనం తెలుసుకొని ఒకరికొకరికి ఎలా సంబంధం ఉంది, ఎలా ముడిపడి ఉన్నాయి, కాబట్టి చిట్కాలన్నీ మనం తెలుసుకున్నాం అనుకోండి, లైఫ్లో ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇవన్నీ మనకు తెలిస్తే సగం ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అయిపోతాయి. సో దట్ ఈస్ వై భగవద్గీత అనేది మనము రీడ్ చేయాలి. సో ఇలా మీరు కొంచెం ఇలా టెక్నికల్గా చెప్పారనుకోండి, కొంచెం అట్రాక్టివ్గా ఉంటుందా, ఉండదా? ఉంటది ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్, ఓకే. సో ఇది ఫస్ట్ థింగ్ అన్నమాట. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మనము శ్రీల ఆది శంకరాచార్య ఇచ్చిన గీతా మహాత్మ్యం ఆధారంగా మనము భగవద్గీత యొక్క మహాత్మ్యంని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ శ్లోకాలు ఇంగ్లీష్లో ఉంటాయి, బట్ నేను చదువుతాను అండ్ దాన్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భగవద్గీత మహాత్మ్య, గ్లోరీస్ బై శ్రీల ఆది శంకరాచార్య. సో ఇందులో మొదటి శ్లోకం ఉంటుంది. మీకు అందరికీ స్క్రీన్ కనిపిస్తుందా అండి? కనిపిస్తుంది ప్రభుజీ. ఓకే, రైట్. గీతా శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణుపదమవాప్నోతి భయశోకాదివర్జితః. గీతా శాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణుపదమవాప్నోతి భయశోకాదివర్జితః. One who with a regulated mind recites with devotion this Bhagavad Gita scripture, which is the bestower of all virtue, will attain to a holy abode such as Vaikuntha, the residence of Lord Vishnu, which is always free from the mundane qualities based on fear and lamentation. So ఎవరైతే శ్రద్ధగా, రైట్, స్థిరమైన డిసిప్లిన్డ్ మైండ్తో, భక్తితో ఈ భగవద్గీత అనే గ్రంథాన్ని, ఈ శాస్త్రాన్ని చదువుతారో, అయితే ఈ భగవద్గీత శాస్త్రం అనేది ఏంటి, ఇట్ ఈస్ ద బెస్టర్ ఆఫ్ ఆల్ వర్చ్యూ. అన్ని మంచి గుణాలకి, సద్గుణాలు మన ప్రదాయిని అన్నమాట ఇచ్చే ఈ శాస్త్రం. దీనివల్ల ఏమవుతుందండి, మనము వైకుంఠాన్ని ప్రాప్తం చేసుకుంటాం. అయితే వైకుంఠంలో ఎవరుంటారు? లార్డ్ విష్ణు ఉంటారు. అండ్ ఆ వైకుంఠం యొక్క నేచర్ ఏంటి, దాని యొక్క స్వభావం ఏంటంటే, అక్కడ భయము మరియు శోకాలతో నిండినట్టు ఎటువంటి గుణాలు కానీ, ఎటువంటి క్యారెక్టర్ కానీ, ఎటువంటి జాడలు కానీ ఉండవన్నమాట. సో అంటే మొత్తానికి భయము, శోకము లేని ప్రపంచాన్ని వైకుంఠం అని అంటాం అనమాట. సో భగవద్గీత చదివితే మనకి ఈ బెనిఫిట్ అనేది ఉంది. సో ఎలా చదవాలి? శ్రద్ధగా చదవాలి. అప్పుడు ఏమవుతుంది, మనకి సద్గుణాలు వస్తాయి.
అండ్ భయ శోకాల నుంచి విముక్తుడై మనము వైకుంఠానికి వెళ్తాం అన్నమాట. అండ్ వైకుంఠం కూడా ఎట్లాంటి చోటు? భయ మరియు శోక లేని చోటు అన్నమాట. విగతి ఇతి కుంఠ వైకుంఠ అంటాం అన్నమాట. సో వైకుంఠం అంటే ఏంటంటే కుంఠ లేని ప్రపంచాన్ని. సో ఈ కలత నొందడము, భయం రావడము, రైట్, అండ్ శోకం ఉండడము, ఇటువంటి అన్ని ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్, స్ట్రెస్, డిప్రెషన్, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో మనకి వద్దనుకునేవన్నీ, ఇవన్నీ అక్కడ ఉండవన్నమాట. వీటన్నిటిని ఏమంటారంటే కుంఠ అంటారనమాట. ఒకే వర్డ్లో చెప్పాలంటే యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్, రైట్, ఈ డిస్టర్బెన్స్, ఈ సుఖాలు, దుఃఖాలు, నొప్పి, ఇవన్నీ ఏదైతే ఉంటాయో వీటిని కుంఠ అంటారనమాట. సో ఇది లేని ప్రపంచాన్ని ఏమంటారు? వైకుంఠ అంటారనమాట. మనందరికీ చూడండి ఒక కోరిక అనేది ఉంటుందన్నమాట. ప్రాబ్లం ఫ్రీ లైఫ్ ఉండాలి, ఎప్పుడు కలకాలం సంతోషంగా సుఖంగా పిల్ల పాపలతో బాగా హాయిగా ఉండాలని అందరికీ ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఉంటుంది ప్రభుజీ. ఉంటుంది. రైట్. కానీ మీరు ఎవరినన్నా చూసారా అలా ఉండడం? ఎప్పుడు కూడా ఒక్క ప్రాబ్లం కూడా లేదు, ఒక్క నొప్పి లేదు, ఒక్క కష్టం లేదు, అట్లాంటి వాళ్ళని ఎక్కడన్నా చూసారా మీరు? చూడలేదు ప్రభుజీ లేదు ప్రభు. ఇప్పటివరకు. రైట్. మనం ఎవరిని చూడలేదు, అయినప్పటికీ కోరిక ఎందుకు ఉంది? ఒకళ్ళిద్దరిని చూసాము అని అంటే ఓకే వాళ్ళలాగా కావాలని అనుకోవచ్చు. ప్రపంచంలో అందరికీ ఈ కోరిక ఉంది, కానీ అలా ఎవరి కోరిక తీరలేదు. తీరిన వాళ్ళు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. అయినా సరే కోరిక ఎందుకు చావట్లేదు? భౌతికంగా ఆలోచిస్తాను కాబట్టి ప్రభుజీ. దుఃఖాలయం కదా ప్రభుజీ. హరే కృష్ణ. రైట్. అంటే మనము ఎవరిని చూడలేదు, కలకాలం సంతోషంగా ఉండే వాళ్ళని ఎక్కడా చూడలేదు. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. అయినా సరే ప్రాబ్లం ఫ్రీ లైఫ్ కావాలి, కష్టాలు లేని లైఫ్ కావాలి మనం కోరుకుంటున్నామంటే ఎక్కడో అక్కడ అటువంటి జీవితాన్ని మనం చూసుంటాము. ఎక్కడ చూసామో తెలీదు, కానీ అది కావాలనైతే ఉందన్నమాట. సో అటువంటి జీవితాన్ని మనం ఎక్కడ చూసాము? వైకుంఠ వైకుంఠంలో మనం చూసాము. మనం వైకుంఠం నుంచే వచ్చాము కాబట్టి అక్కడి కోరికలు మనకి ఇక్కడికి ఉన్నాయన్నమాట. ఒక అడవిలో, అంటే అడవి జాతిలో ఉండే ఒక చిన్న పిల్లాడు సడన్ గా అమ్మ నాకు ఆకలేస్తుంది, నాకు పిజ్జా కావాలి అని అన్నాడు అనుకోండి. అంటే వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తాత ముత్తాతలు అందరూ ఆ అడవి జాతిలోనే పెరిగిన వాళ్ళు. ఓకే, ఆ అడవి నుంచి బయటికి ఎప్పుడు వెళ్ళలేదు. సడన్ గా వాళ్ళ ఇంట్లో పుట్టిన పిల్లాడు పిజ్జా కావాలని అన్నాడు అనుకోండి, అందరికి ఆశ్చర్యం వేస్తుందా లేదా? ఖచ్చితంగా ఇస్తుంది ప్రభు. ఖచ్చితంగా రైట్. ఇస్తుంది. సో పిజ్జా అంటే ఏంటంటే ఇలా రౌండ్ గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, అది నాకు కావాలంటే నేను తినలేదు, మీ నాన్న తినలేదు, మీ తాతయ్య తినలేదు, ఇక్కడ చుట్టుపక్కల ఎవరు తినలేదు, ఎవరు ఇక్కడ మన పరంపరలో ఎవరు తినలేదు, అట్లాంటి ఐటమ్ ఎట్లా నీకు తెలుసు, ఎట్లా దాని పేరు నీకు గుర్తుంది అని ఒక కన్ఫ్యూజన్ అనేది వస్తుందా లేదా? ఒక డౌట్ అనేది వస్తుంది. సో సిమిలర్లీ మనం ఎవరిని చూడలేదు, ఎప్పుడు కలకాలం సుఖంగా ఉండే వాళ్ళని చూడలేదు, ప్రాబ్లమ్స్ ఫ్రీ లైఫ్ ఎవరిని చూడలేదు. అయినా సరే కోరిక ఉందంటే ఆ కోరిక ఇక్కడిది కాదు, కానీ ఇంకేదో వేరే చోటుదన్నమాట. సో వేరే చోటు ఉండే కోరిక మనకెందుకు వస్తుంది అని అంటే మనం మొదట్లో అక్కడే ఉండేవాళ్ళం అన్నమాట. రైట్. సో అందుకనే మనం వైకుంఠం నుంచి వచ్చాం కాబట్టి వైకుంఠానికి మనల్ని తిరిగి తీసుకెళ్లేది ఏంటంటే భగవద్గీత అన్నమాట. అయితే ఈరోజు ఈ ప్రపంచంలో మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు కూడా భయ శోకాల మధ్య ఉండిపోతాం అన్నమాట. మనందరికీ గతం గురించి శోకం ఉంటుంది. అబ్బా అలా జరుగుంటే బాగుండేది, ఇది చేస్తే బాగుండేది. ఎస్పెషల్లీ కృష్ణ చైతన్యంలోకి ఎవరైతే 40-50 దాటాక వస్తారో వాళ్ళందరికీ ఒక కామన్ ఫీలింగ్ ఉంటుంది, ముందే వస్తే బాగుండేదని. ఉంటుందా? ఉంటుంది ప్రభుజీ. ఖచ్చితంగా ఉంటుంది. హరే కృష్ణ. రైట్. సో అంటే దీన్ని ఏమంటారంటే శోకం అంటారు. ముందే వస్తే బాగుండేది, అప్పుడే నేను ఎక్కడ ఇస్కానో ఏదో డివోటీస్ కలిస్తే అప్పుడే వస్తే బాగుండేది. రైట్. కొందరి జీవితంలో ఎట్లా ఉంటుందంటే ఇస్కాన్ వాళ్ళకి కలుస్తారు, కానీ అప్పుడే వాళ్ళు యాక్టివ్ అవ్వరు. ఏదో 4-5 సంవత్సరాల తర్వాత అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అప్పుడే కలిసినప్పుడే డివోటీస్, నేను అప్పుడే చాంటింగ్ స్టార్ట్ చేస్తే క్లాసులు వింటే బాగుండేది అని అనుకుంటాం. రైట్. సో దీన్ని ఏంటంటే గతం గురించి ఆలోచించి శోకం చేయడం అన్నమాట. రైట్. సో ఇట్లా ఈ ఒక్క విషయం కాదు, చాలా విషయాలు ఉంటాయి. అబ్బా ఆ రోజు నేను అలా మాట్లాడాల ఉండాల్సింది కాదు, నేను అలా చేయాల్సింది కాదు, ఇలా చేయాల్సింది కాదు, ఇటు వెళ్ళాల్సింది కాదు, అటు వెళ్ళాల్సింది కాదు అనేసి మనము గతం గురించి చాలా బాధపడుతూ ఉంటాం అన్నమాట. రైట్. ఇదంతా జరుగుతుందా లేదా అందరితో ఏదో ఒక విషయంలో? జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. రైట్. ఈ జరగడంలో ఎంత టైం పోతుంది, దానికి ఏమైనా లెక్క ఉందా?
ఉండదు ప్రభుజీ. సమయం వేస్ట్, వృధా చేసుకున్నట్టే. హరే కృష్ణ. రైట్. ఎన్ని రోజుల నుంచి మనము గతంలో జరిగిన విషయాల గురించి ఆలోచించి ఎంత సమయం వృధా చేశామో మనకు తెలీదు. మనందరికీ వర్కింగ్ అవర్స్ గురించి ట్రాక్ ఉంటుంది. పోయిన వారం ఎన్ని గంటలు పనిచేసామనేసి, ఏ పనికి ఎంత గంటలు పట్టిందనేసి కొంచెమన్నా లెక్క వేయొచ్చు, ట్రాక్ చేయొచ్చు. కానీ గత వారంలో మీరు గతం గురించి ఆలోచించి ఎంత బాధపడ్డారు, ఏమైనా లెక్కలు చూపించండి అంటే ఎవరైనా చూపించగలరా? చూపించలేరు ప్రభుజీ. రైట్. ఎవ్వరూ చూపించలేరు అనమాట. ఎందుకంటే తెలీదు ఎంతసేపు బాధపడ్డాం ఏమనేసి. సో మనం ఏంటంటే గతం గురించి ఆలోచించి చాలా బాధపడుతూ ఉంటాం అనమాట. సో అలా గతం గురించి ఆలోచించి బాధపడడం మానేయాలి అని అంటే మనము భగవద్గీత అనేది అధ్యయనం చేయాలి, భగవద్గీత శ్రవణం అనేది చెయ్యాలి. రైట్. అండ్ రెండోది ఏంటి, మనకి భయం అనేది ఉంటుంది. సో గతం గురించి శోకం ఉంటుంది, భయం జనరల్లీ దేని గురించి ఉంటుంది? చావు గురించి ఉంటుంది ప్రభుజీ. ఎక్కువ శాతం చావు అనేది భయం. సంపాదన లేకపోతే భయం. అంటే ప్రతిక్షణం భవిష్యత్తు భయం. గురించి, భవిష్యత్తు భవిష్యత్తు గురించి. రైట్. సో మనకి గతం గురించి శోకం ఉంటుంది, భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. ఎప్పుడన్నా చూడండి, ఈ రెండిట్లోనే మనం ఉంటాము. మీరు ఇప్పటికీ కొంచెం అబ్జర్వ్ చేయండి, ఏదర్ మీరు ఈ క్లాస్కి రాకముందు జరిగిన విషయాల గురించి ఆలోచిస్తున్నారు, లేదా ఈ క్లాస్ తర్వాత చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తున్నారు. జరుగుతుందా? మైండ్ అటు ఇటు అవుతుందా? అవుతుంది ప్రభుజీ, అవుతుంది కంపల్సరీ. రైట్. సో మనం క్లాస్లో ఉండి క్లాస్లో ఏం చెప్తున్నారో దానిపైన ధ్యాస పెడదామని ప్రయత్నిస్తున్నా సరే మనస్సు ఏదర్ గతంలో కన్నా తీసుకెళ్తుంది. అంటే ఈ క్లాస్కి ముందు ఏమేమి జరిగినాయో అవన్నా గుర్తుకొస్తున్నాయి, లేదా ఈ క్లాస్ తర్వాత ఏమేం చేయబోతున్నామో వాటి గురించి అన్నా మనకి విషయాలు గుర్తు చేస్తుంది. సో ఇలా మనం ఏంటంటే గతము భవిష్యత్తులో మనస్సు తీసుకెళ్ళి ఏం చేస్తుందనంటే మన వర్తమానాన్ని, అంటే మన ప్రెజెంట్ని పాడు చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మనం భగవద్గీత శ్రవణం చేస్తామో వి విల్ బీ ఇన్ ప్రజెంట్. రైట్. మనము గతం గురించి ఆలోచించి టైం వేస్ట్ చేయము, ఫ్యూచర్ గురించి భయపడి తప్పు పనులు చేయము, తప్పుడు ప్లానింగ్ చేయము, భయపడకుండా ప్రశాంతంగా ఉండగలము. అండ్ నౌ ఇప్పుడు నేనేం చేయగలను అని ప్రాపర్గా ఆలోచించగలరు. భవిష్యత్తు గురించి మనం ప్లాన్ చేస్తాము కానీ భయపడుతూ ప్లాన్ చేయమన్నమాట. సో మనం అందరము భవిష్యత్తు గురించి ఆలోచించాలి, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించి మనం ప్లాన్ చేసి దాన్ని ఎలా మెరుగుపరచాలని ఆలోచించాలి. కానీ అబ్బా ఏమవుతుందో, ఇప్పుడైతే అంతా బాగానే ఉంది కానీ రేపటి సంగతి ఏంటో, రేపు ఏమన్నా అటైతే ఇటైపోతే అనేసి ఆ కంగారు అనేది ఉందనుకోండి, దాన్ని మనం సరిగ్గా జీవించట్లేదు అన్నట్టు. గతం భవిష్యత్తులో ఏదైతే ఏముందిలే నేనేం పట్టించుకోను అని అంటే దాన్ని నిర్లక్ష్యం అంటారు, లేదా ఇర్రెస్పాన్సిబుల్. కానీ ఓకే, భవిష్యత్తులో ఏదైనా అవ్వచ్చు కదా, సో దానికి తగ్గట్టు నేను ప్లాన్ చేస్తాను అని మనము మంచిగా సత్వగుణంలో ప్లాన్ చేసుకొని ఉన్నాం అనుకోండి, దెన్ వీఆర్ ఇన్ ద రైట్ మైండ్ సెట్ అనమాట. సో భగవద్గీత మనకి ఈ రైట్ మైండ్ సెట్ అనేది ఇస్తుంది అనమాట. మనం గతం గురించి శోకం వదిలేస్తాము, భవిష్యత్తు గురించి భయం వదిలేస్తాము. సో వైకుంఠానికి వెళ్ళడం అయితే ఖచ్చితంగా వెళ్తాము, కానీ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ వైకుంఠ చేతన అనేది మనం ఇక్కడ పెంపొందించుకోవచ్చు. రైట్. సో చాలాసార్లు మనము భగవద్గీత లేదా భక్తి గురించి ఎలా చెప్తామంటే చనిపోయిన తర్వాత బెనిఫిట్ ఉందని ప్రమోట్ చేస్తాము ఎక్కువ. రైట్. సో చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికన్నా తెలుసా? తెలియదు ప్రభుజీ, ఎవరికి తెలియదు. హరే కృష్ణ. సో మీరు ప్రచారం చేసేటప్పుడు వాళ్ళకి మ్యాక్సిమం ఏమనిపిస్తుంది అంటే, సరే నేను పోయాక వైకుంఠానికి పోతాను, స్వర్గానికి పోతాను ఇట్లాంటి మాటలు చెప్తున్నారు, కానీ పోయిన తర్వాత ఎవరెక్కడికి వెళ్తారు, ఏం జరుగుతుంది అనేసి ఎవరిని అడుగుతామో ఎవరికి తెలుస్తుంది అనేసి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించకుండా ఉండొచ్చు. సో అందుకనే ఎవరికైనా భగవద్గీత ప్రచారం చేసేటప్పుడు కూడా మనం ఏం చెప్పాలంటే, నీకు గతం గురించి ఏదైనా ఆలోచనలు నిన్ను పీడిస్తున్నాయా, ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అనేసి బాధపడుతున్నావా, రైట్, ఆ బాధ నుంచి నువ్వు బయటకు రావచ్చు. నీకు భవిష్యత్తు గురించి భయం ఉందా, రేపేమవుతుందో, నా ఫ్యూచర్ ఏమవుతుందో అని ఉంటుందా, అటువంటి భయం నుంచి నువ్వు బయటికి రావచ్చు. రైట్. సో ఇది మనకి భగవద్గీత బ్రతుకున్నప్పుడు ఇచ్చే బెనిఫిట్. మృత్యు తర్వాత వైకుంఠం అవాప్నోతి, విష్ణుపదం అవాప్నోతి. సో అటువైపు మనం వెళ్తాం. సో బతికున్నప్పుడు కూడా మనకి బెనిఫిట్ ఉంది, చనిపోయిన తర్వాత కూడా బెనిఫిట్ ఉంది. సో చనిపోయిన తర్వాత నిజంగానే ఎవరికి ఏమవుతుందో, ఎవరెక్కడ వెళ్తారో తెలీదు. సరే, దానిపైన నీకు అంత నమ్మకం లేకపోయినా ఇప్పుడు అట్ ప్రజెంట్గా నీకు భయము శోకము ఈ రెండింటి నుంచి విముక్తి దొరికితే లైఫ్ ప్రశాంతంగా ఉంటుందా లేదా? సో దానికోసం మన భగవద్గీత చదవాలా చదవకూడదా? చదవాలి ప్రభుజీ. ఎస్. మిగతా వాళ్ళు ఏమంటారు?
ఎస్ ప్రభుజీ. ఓకే. సో మీలో ఎవరన్నా భగవద్గీత చదవడం స్టార్ట్ చేసిన తర్వాత శోకం అనేది అంటే గతం గురించి బాధలు తగ్గడము, భవిష్యత్తు గురించి భయం తగ్గడం జరిగిందా ఎవరికన్నా? జరిగింది నా ప్రభుజీ వరకు నాకైతే. జరిగింది ప్రభుజీ. నా వరకు కూడా జరిగింది ప్రభుజీ. నేనైతే 100% గతం జరిగింది. గురించి ఆలోచించి చాలా రోజులైంది ప్రభుజీ. అవునా? హరి బోల్. రైట్. నాకైతే మొత్తానికి వన్ ఆఫ్ ది సిచ్యువేషన్ లో డిప్రెషన్ పోవడం జరిగింది ప్రభుజీ. అట్లా వెళ్ళే టైంలో నాకు చిన్న చిన్న వీడియోస్ వచ్చేది వాట్సాప్ లో. అసలు భగవద్గీత చదివితే ఎలా ఉంటది అని చదివిన తర్వాత ఆ డిప్రెషన్ అనేది ఏంటో కూడా నాకు తెలియకుండా పోయింది. హరి బోల్. పటాపన్స్ ఎస్ లేపింది ఒకేసారి. ఎస్ హుజూర్ నగర్ అసలు డివోటీస్. నేను ఎందుకు దాని గురించి భయపడాలి? అలా ఒకనొక టైంలో చావు గురించి ఆలోచించేదాన్ని. అసలు ఎందుకు చావాలి నేను? ఎలాగ చావేది ఎప్పుడో చస్తాం. అదేదో కృష్ణకి అంకితం అయితే లైఫ్ లాంగ్ చనిపోయేది మన శరీరం తప్ప మన ఆత్మ కాదు కదా. హరి బోల్. వెరీ నైస్. నేను ఎస్ అవన్నీ చదివి రియలైజ్ అయ్యా. ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ అనేది నా దరిదాపులకు కూడా రావడం లేదు. హరి బోల్. ఎస్ కవిత మాతాజీ అండ్ టీమ్ మీరేమంటారు? హరే కృష్ణ ప్రభుజీ. భయాలనే పోయాయి ప్రభుజీ. ఆ, భవిష్యత్తు గురించి భయం లేదు, గతం గురించి భయం లేదు. మ్మ్. జరిగిపోయినా ఏం గుర్తు రావు ప్రభుజీ. డిప్రెషన్ లో ఉండేదాన్ని, అదంతా పోయింది నాకు ఇప్పుడైతే. ఇది హరి వరకు బోల్. ఏదైనా చిన్న పని చేయాలన్నా కూడా ఏం జరుగుతుందో ఏదైనా ముందు ఆలోచన వచ్చేసేది. ఇప్పుడు మ్మ్. ఏ పని చేయాలనుకున్నా కృష్ణ అని అనుకుంటూ చేస్తే అది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది ప్రభుజీ. ఏదైనా సరే నా విషయంలో అయితే హరి బోల్. సో ముందు మొత్తానికి మనం చేయాలంటే ఇందాక ఆలోచించుకునేదాన్ని. ఇప్పుడైతే ఆలోచనే లేదు కృష్ణుడు తప్ప. నైస్ నైస్. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ శ్లోకం గురించి చెప్పామో ఆది శంకరాచార్య చెప్పారు భయశోకాది వర్జిత అని చెప్పారు. సో ఇది నిజమా కాదా అని మీరు టెస్ట్ చేయగలుగుతున్నారా లేదా? ఎస్ ప్రభుజీ. రైట్. సో దీన్ని ఏమంటారంటే అనుభవ ప్రమాణ అంటారు. అంటే ఎట్లాగైతే ఇప్పుడు ఎవరన్నా చెప్పారనుకోండి నీకు ఆకలేస్తుంది కదా అన్నం పప్పు తిను నీ కడుపు నిండుతుంది అనేసి చెప్పారనుకోండి. సో ఆయన అన్నం పప్పు తిన్న తర్వాత ఆయనకి కడుపు నిండిందా లేదా అని వేరే వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలా ఆయననే చెప్పగలడా? తిన్న తిన్నవాడే. వాళ్ళే చెప్పాలి. హరే తిన్న కృష్ణ. వాళ్ళు చెప్పాలి. రైట్. సో ఇది కూడా ఎట్లాంటిదంటే భగవద్గీత మహాత్మ్యం ఎలాంటిదంటే నేను చెప్తున్నాను కాదు, కొన్ని రోజులు నువ్వు భగవద్గీత శ్రవణం చేయి, స్టడీ చేయి, ఈ క్లాసెస్ విను, నీకే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఏదో నువ్వు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. వన్స్ యూ డూ ఇట్ యూ విల్ ఓన్లీ ఎక్స్పీరియన్స్. ఈరోజు మీకు ఉంది కదా అనుభవం, రైట్? అలాగే నాకు కూడా ఉంది. ఎప్పుడైతే నేను మొదటిసారి ఈ శ్లోక చదివానో నా జీవితాన్ని నేను కొంచెం సేపు చూసుకున్నాను అనమాట. భక్తిలోకి వచ్చాక నేను ఎలా ఆలోచిస్తున్నాను, భవిష్యత్తు గురించి ఏమైనా భయం ఉందా, గతంలో ఇలా చేయాల్సింది అలా చేయాల్సింది అని అంటే ఉంటుంది ఆలోచన, ఎవరికైనా ఉంటుంది, కానీ బాధ ఉండదు. ఓకే పోయినసారి అవకాశం వచ్చినప్పుడు సరిగా చేయలేదు కానీ ఈసారి అవకాశం వస్తే సరిగ్గా చేస్తాను అని మనం అనుకుంటాను. కానీ అబ్బా అలా చేయాల్సింది, అట్లా చేస్తుంటే లైఫ్ వేరే ఉండేది, ఇప్పుడు ఏం చేసినా ఏం లాభం అనేసి ఇట్లా ఏడు మొహం పెట్టుకోమన్నమాట. కొంచెం ఓకే అక్కడ తప్పు జరిగింది, నెక్స్ట్ టైం ఆ తప్పు జరగకూడదు. ఓకే ఫ్యూచర్లో భయం ఉంది ఇది తప్పు పోతుందేమో, కానీ తప్పు పోకుండా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అయినా సరే తప్పు జరిగినా ఇంకా అది జరిగినప్పుడు చూసుకుందాంలే తర్వాత తర్వాత అనేసి మనం చాలా రిలాక్స్గా ఉంటాము, ఇజంట్ ఇట్? సో ఇదేంటంటే మనకి అనుభవం వస్తుంది అనమాట. సో ఇట్లా చాలా మంది ఉన్నారు ఈ భయ శోకాలతో పీడింపబడి లైఫ్లో ఎటూ పోకుండా ఉండేవాళ్ళు. ఇందాక మాతాజీ చెప్పినట్టు చాలా మంది స్ట్రెస్ అండ్ డిప్రెషన్లో ఉన్నారనమాట. సో మనం చెప్పొచ్చు నీకు ఒకవేళ లైఫ్లో గతంలో జరిగిన విషయాల గురించి స్ట్రెస్ డిప్రెషన్ కానీ ఏమన్నా ఉంటే, లేదా భవిష్యత్తులో జరిగే విషయాల గురించి యాంగ్జైటీ కానీ పానిక్ అటాక్స్ కానీ, రైట్, చాలా కంగారు కానీ భయం కానీ ఉందనుకుంటే వాట్ ఈస్ బెస్ట్ ఇస్ యూ స్టార్ట్ స్టడింగ్ భగవద్గీత అన్నమాట. రైట్, భగవద్గీత చదివితే ఏమవుతుంది, ఈ భయశోకాలు వర్జిత అన్నమాట. రైట్. సో ఇది ఫస్ట్ అండ్ బెస్ట్ బెనిఫిట్ అన్నమాట. ఇది మైండ్లో మీరు పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే బేసిక్గా ఇది చాలా మందికి కావాలి. రైట్. నాకు పిచ్చి పిచ్చి నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయి, జరిగిన దాని గురించి ఆలోచించి నేను దాని నుంచి బయటపడలేకపోతున్నాను, భవిష్యత్తు గురించి ఆలోచించి నేను చాలా భయపడిపోతున్నాను అనే వాళ్ళకి మనం చెప్పొచ్చు ఏంటంటే, చూడు గీతా మహాత్మ్యంలో ఇదే చెప్పారు ఏంటంటే భయశోకాది వర్జిత. నేను కూడా ఎక్స్పీరియన్స్ అయ్యాను, నువ్వు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వగలవు అనేసి చెప్పామనుకోండి. అప్పుడు మనం భగవద్గీతని జస్ట్ ఏదో శాస్త్రం, ఏదో మనం హిందువులము లేదా మనం ఇండియన్స్, మనం సనాతన ధర్మానికి చెందిన వాళ్ళము, మనం భగవద్గీత చదవాలి
అనే పాయింట్స్ అందరికీ ఇన్స్పైరింగ్ అనిపించవు, ప్రేరణ తీసుకురావన్నమాట, ఏదో ధర్మ ప్రచారం చేసినట్టు ఉంటుంది, రైట్? బట్ ఎప్పుడైతే మనం ఇలా చెప్తామో అప్పుడు అది ఒక సొల్యూషన్ లాగా వెళ్తుంది అనమాట. జనాలకి నాలెడ్జ్ కావాలి, ఓకే, జనాలకి భక్తి చేయాలని ఉంది, కానీ వాళ్ళ దగ్గర ఒక రీజన్ అంటూ లేదనమాట. సో మనం ఎప్పుడైతే వాళ్ళ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఈ భగవద్గీత అనేది వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ అని ప్రజెంట్ చేసామనుకోండి, తొందర తీసుకుంటారు, రైట్? సో మీరు చూడండి, ఎప్పుడైతే మనకి ఏం చేసినా సరే పని కావట్లేదు అని అన్నప్పుడు, ఈవెన్ ఆస్ట్రాలజీ మీద నమ్మకం లేకపోయినా సరే పదే పదే ఫెయిల్యూర్స్ వస్తే, మరి జాతకం ఒకసారి చూపించుకో, ఏదైనా గ్రహ బలం బాగాలేదేమో, అది బాగాలేదేమో, ఏదైనా పూజలు చేసుకోమంటే జనాలు రెడీ అవుతారా అవ్వరా? అవుతారు ప్రభుజీ, కంపల్సరీ అవుతారు, అవసరం. హరే కృష్ణ. రైట్. సో ఒకప్పుడు నమ్మకం లేదు, కానీ ఇప్పుడు ఎన్నిసార్లు చేసినా, ఇంత ఎఫర్ట్ పెట్టినా కావట్లేదు అన్నప్పుడు, నాకు నమ్మకం ఉన్నా లేకపోయినా ఒకసారి ట్రై అన్న చేద్దాం అనేసి ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఆస్ట్రాలజీ లేదా ఈ గ్రహ పూజలు ఇవన్నీ ఒక సొల్యూషన్ లాగా ప్రజెంట్ చేయబడతాయో, వాళ్ళ ప్రాబ్లంకి సొల్యూషన్ లాగా ప్రజెంట్ చేస్తే చాలామంది చాలా స్పెండ్ కూడా చేస్తారు. కొందరైతే లక్షలు లక్షలు స్పెండ్ చేస్తారు తెలుసా, ఈ గ్రహశాంతి అని అదనేసి, ఈ దోషం ఆ దోషం పోవాలనేసి లక్షలు లక్షలు కూడా ఖర్చు పెడతారు, రైట్? వాళ్ళకి నమ్మకం ఉందానా అంటే లేదు, అవసరం ఉంది, ఇప్పుడు వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ ప్రాబ్లంకి ఇదే సొల్యూషన్, వేరే అన్ని సొల్యూషన్స్ ట్రై చేశారు, రావట్లేదు, రైట్? సో సిమిలర్లీ మనం ఎప్పుడైతే వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటామో, ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందని తెలుసుకొని దానికి భగవద్గీత ఎలా సొల్యూషన్ అవ్వగలదు అని మనం అలా ప్రజెంట్ చేసామనుకోండి, చాలామంది భగవద్గీతని యాక్సెప్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ రీజన్. ఏంది? మహాత్మ్యం. ఈ గీతా మహాత్మ్యం ప్రకారం శ్రీల శంకరాచార్య ఇచ్చిన దాని ప్రకారం ఇది మొదటిది. ఇంతకుముందు ఇంకో రీజన్ ఏం చెప్పాము, 5 విషయాల గురించి చెప్తుంది, రైట్? సో ఈ 5 విషయాల గురించి, 5 విషయాలకి ఉండే సంబంధం గురించి మనం జనరల్గా ఎవరికి ప్రపోజ్ చేయొచ్చు అంటే, కొందరు ఇంటెలెక్చువల్లీ జిజ్ఞాసు ఉంటారనమాట. మనందరికీ అథతో బ్రహ్మ జిజ్ఞాస అంటారు, అందరికీ తెలుసుకోవాలనే ఒక కోరిక అనేది ఉంటుంది. సో ఎవరైతే ఇంటెలెక్చువల్గా ఈ ప్రపంచం ఏంటి, మనం ఏంటి, అసలు భగవంతుడు ఎవరు, అసలు ఏంటి, కొందరికి ఎంత కష్టపడినా రిజల్ట్ రాదు, కొందరికి కొంచెం కష్టపడినా రిజల్ట్ వచ్చేస్తుంది, కొందరేమో పుట్టగానే ధనవంతుల్లాగా పుడతారు, కొందరేమో పేదరికంలో పుడతారు, కొందరేమో పేదరికంలో పుట్టినా సరే బాగా కష్టపడి ధనవంతులు అయిపోతారు, కొందరేమో ధనవంతుల కుటుంబంలో పెట్టి క్రమేణా వాళ్ళు పేదవాళ్ళు అయిపోతారు, రోడ్డున పడతారు, రైట్? సో తెలివైన వాళ్ళకి కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సరే తెలివి తక్కువ వాడు అన్ని పోగొట్టుకున్నాడు అందుకే వాడి మూర్ఖత్వం వల్ల అంటే, అది కూడా కాదు, తెలివైన వాడికి కూడా కొన్ని కొన్నిసార్లు వర్కౌట్ అవ్వవు. సో దీని వెనకాల రీజన్ ఏంటి? సో ఇట్లా ఇంక్విజిటివ్గా ఉండే వాళ్ళకి, జిజ్ఞాస ఉండే వాళ్ళకి మనం చెప్పాలి వీటన్నిటికీ కనెక్షన్ ఏంటి, ఎలా ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయని మనకి భగవద్గీతలో తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఒక ఫిలాసఫికల్ క్వశ్చన్ అనేది చాలామంది అడుగుతూ ఉంటారు, మేబీ మీకు కూడా అప్పుడు ఈ క్వశ్చన్ వచ్చి ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి, మంచి వాళ్ళకే చెడు ఎందుకు జరుగుతుంది, చెడ్డవాళ్ళు ఎందుకు బాగుపడుతున్నారు అనే క్వశ్చన్ వస్తుందా రాదా? వస్తుంది ప్రభుజీ, చాలా వరకు అడుగుతారు అలా, అలాంటి ప్రశ్న ఎక్కువ. దీనికి ఆన్సర్ ఏ స్కూల్ అన్నా, కాలేజ్ అన్నా, ఏ యూట్యూబ్ వీడియో అన్నా ఇస్తుందా? నో ప్రభుజీ. ఎవరు ప్రభుజీ, ఎవరు చెప్పలేదు. రైట్. సో దీనికి ఎవరు ఆన్సర్ ఇస్తారు? గీత అనుసరిస్తుంది ప్రభు, భగవద్గీత. హరే కృష్ణ. రైట్. భగవద్గీతలో ఏ టాపిక్ దీనికి ఆన్సర్ ఇస్తుంది? కర్మ ఐదులో కర్మ, కర్మ టాపిక్ అనేది దీనికి ఆన్సర్ ఇస్తుంది, రైట్? సో ఈ ప్రపంచంలో వీటన్నిటిని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అనే క్వశ్చన్ ఎవరికన్నా ఉందనుకోండి, దాని ఆన్సర్ ఏ టాపిక్ ఇస్తుంది? ఈశ్వర అంటే జగదీష్, రైట్? రైట్. ఎవరన్నా చనిపోయారు, అప్పుడు మనం ఏమంటాము? పదం చూడండి, చనిపోయారు, రైట్? డెడ్ బాడీ అక్కడే ఉంటుంది. ఒకవేళ మానవుడు అనేది కేవలం శరీరమే అయితే శరీరం అక్కడే ఉంది కదా, మరి చనిపోయారు అని ఎందుకు అంటున్నారు? సో చని ఇక్కడే ఉన్నారు కదా, చనిపోయారని ఎందుకు అంటున్నారు? సో ఎవరో ఎక్కడోకో పోయారు. సో ఒకవేళ శరీరమే మొత్తం అయితే మరి శరీరం ఇక్కడే ఉంది కాబట్టి ఎందుకు ఈ పరిస్థితిలో ఉంది, ఇంతకుముందు యాక్టివ్ ఎందుకు ఉంది, ఇప్పుడు ఎందుకు లేదు, మరి ఎవరు పోయారు, ఎవరు ఉన్నారు? ఈ టాపిక్ దేనివల్ల తెలుస్తుంది మనకి?
జీవ జీవ. జీవ రైట్. ఎందుకు ఒక విత్తనం పెడితే 3 నెలలకే పండు వచ్చేస్తుంది? అంటే ఫర్ ఎగ్జాంపుల్ టమాటా విత్తనం నాటితే 2-3 నెలలకే టమాటాలు వచ్చేస్తాయి. అదే మామిడి పండు విత్తనం నాటితే ఎంత టైం పడుతుంది? 9 నెలలు 10 నెలలు సంవత్సరాలు మేబీ కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు పడుతుంది. రైట్. సో ఎందుకు దీనిలో అంత భేదం ఉంది అనేది ఏ టాపిక్ క్లియర్ చేస్తుంది? కాలం కాల. కాలం కాల. రైట్. ఇజంట్ ఇట్? సో ఈ వర్షాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఈ భూకంపాలు ఎక్కడి నుంచి వస్తాయి, రైట్, ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు వస్తూ ఉంటాయి, వీటి వెనకాల ఎవరున్నారు అనేది ఎక్కడి నుంచి తెలుస్తుంది మనకి? ప్రకృతి అంటే జగత్. సో మనం పొద్దు నుంచి సాయంత్రం దాకా ఈ కాకుండా ఇంకేం క్వశ్చన్స్ ఉంటాయి మనకి? ఇందులోనే తిరుగుతుంటాం ప్రభుజీ, ఇందులోనే తిరుగుతుంటాం. రైట్. సో మనం ఎందులో తిరుగుతున్నామో వాటికి కరెక్ట్ ఆన్సర్స్ ఎక్కడ దొరుకుతాయి? జీవ, భగవద్గీతలో. జగత్, జగదీష్, కాలం, కర్మ, హరే కృష్ణ. కర్మ. సో ఈ 5 టాపిక్స్ లోనే దొరుకుతాయి అన్నమాట. రైట్. ఒక పొలిటీషియన్ గురించి మాట్లాడుకున్నా, సినిమా యాక్టర్ గురించి మాట్లాడుకున్నా, స్పోర్ట్స్ స్టార్ గురించి మాట్లాడుకున్నా, కొంచెం డీటెయిల్ గా డిస్కషన్ చేస్తే మనకి ఇదే వస్తుంది. టాలెంటెడ్ చాలా మంది ఉంటారు, కానీ అందరికీ సీట్ వస్తుందా? నో, రాదు. రాదు. బాగా ఆడేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ అందరికీ ఇండియన్ టీంలో ప్లేస్ దొరుకుతుందా? దొరకదు. నో. సో సమాజ సేవ చేయాలని చాలా మంది అనుకుంటారు, కానీ వాళ్ళు మంత్రులు, మినిస్టర్లు అయిపోతారా? అవ్వరు. రైట్. సో యాక్టింగ్ చాలా మందికి వచ్చు, కానీ అందరు సూపర్ స్టార్లు అవ్వరు కదా. సో సమ్వేర్ కేవలం టాలెంట్తోనో, కేవలం బాడీతోనో, కేవలం తెలివితోనో లింక్ ఉంటే స్ట్రైట్గా ఉండాలి కదా ఫార్ములా. తెలివైన వాడికే ర్యాంక్ రావాలి, రైట్. బలం ఉండేవాడికే వాడు ప్రతిసారి గెలవాలి. కొన్నిసార్లు బలవంతుడు కూడా ఓడిపోతూ ఉంటాడు, కొన్నిసార్లు వీక్గా ఉండేవాడు గెలుస్తూ ఉంటాడు, రైట్. సో ఇట్లా ఎక్కడి నుంచి మిస్ మ్యాచ్ అనేది జరుగుతుంది, ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నారని కొంచెం ఆలోచించడం స్టార్ట్ చేసినా సరే ఎన్నో ప్రశ్నలు వస్తాయి. అండ్ అన్ని ప్రశ్నలకి సమాధానం మనకి భగవద్గీతలో దొరుకుతుంది. అండ్ సింపుల్ థింగ్ ఏంటంటే కేవలం ప్రశ్నలకి సమాధానాలే కాదు, సమస్యలకి పరిష్కారాలు కూడా ఇస్తుంది. మేబీ కొందరు మనకి సమాధానాలు ఇవ్వచ్చేమో, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డాక్టర్ దగ్గర వెళ్ళారు, నాకు కడుపు నొప్పి ఉందనేసి. సో డాక్టర్ మీకు చెప్పారు, ఎస్ అమ్మ, ఫుడ్ పాయిజన్ అయింది, అందుకే కడుపు నొప్పి వచ్చింది అనేసి చెప్పాడు. చెప్పి కామ్గా కూర్చున్నాడు అలా 5-10 నిమిషాలు. అప్పుడు మీరేం అడుగుతారు? భోజనం విషయంలో ఏం తిన్నాను, ఏం ప్రాబ్లం, అది అంతే కదా. హరే అదే కృష్ణ. చెప్పాడు, మీరు నిన్న ఇది కలుపుకొని తిన్నారు కాబట్టి అది ఫుడ్ పాయిజన్ లాగా అయింది అనేసి మీరు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇస్తున్నాడు. ఆన్సర్ ఇచ్చి కామ్గా కూర్చున్నాడు. అంటే మీకు కడుపు నొప్పి ఎందుకు వస్తుందో దానికి ఆయన దగ్గర ఆన్సర్ ఉంది, ఆయన ఆన్సర్ చెప్పేసి కామ్గా ఉన్నాడు. అప్పుడు మీరు నెక్స్ట్ ఏం అడుగుతారు? టాబ్లెట్ ఎలాంటి మందులు వాడాలి ప్రభుజీ? రైట్. సో సమస్య ఎందుకు వచ్చిందో నాకు సమాధానం దొరికింది, కానీ సమస్యకి నాకేం కావాలి? పరిష్కారం ప్రభుజీ. పరిష్కారం కావాలి, రైట్. సో బయట ప్రశ్నలకి మేబీ సమాధానాలు దొరకచ్చేమో. ఫస్ట్ థింగ్, అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరకవు, కానీ అన్ని ప్రశ్నలకి సమాధానాలు మనకి భగవద్గీతలో దొరకవచ్చు. అండ్ దాంతోపాటు కేవలం సమాధానాలే కాదు, సమస్యకి పరిష్కారాలు కూడా దొరుకుతాయి అన్నమాట, రైట్. ఆ పరిష్కారాలు ఎలా దొరుకుతాయి అనేది మనము 2వ శ్లోకంలో చూద్దాము. गीताध्यायनशीलस्य प्राणायामपरस्य च नैव शान्तिः पापानि पूर्वजन्मकृतानि च. गीताध्यायनशीलस्य प्राणायामपरस्य च नैव शान्तिः पापानि पूर्वजन्मकृतानि च. If one reads Bhagavad Gita very sincerely and with all seriousness, then by the grace of the Lord, the reactions of his past misdeeds will not act upon him. ఎవరైతే శ్రద్ధగా, సిన్సియర్గా, గంభీరంగా భగవద్గీత స్టడీ చేస్తారో, నేర్చుకుంటారో, చదువుతారో,
భగవంతుని కృప వల్ల వాళ్ళ పూర్వజన్మ కర్మల ప్రభావం ఏదైతే ఉంటుందో అది వాళ్ళ పైన పని చెయ్యదు. పాస్ట్ మిస్డీడ్స్ విల్ నాట్ యాక్ట్ అపాన్ హిమ్. సో ఎప్పుడైతే మనము ఫస్ట్ శ్లోకము మిగతా విషయాలు మాట్లాడతామో అప్పుడు మన డిస్కషన్ని ఎలా కట్ చేస్తారు తెలుసా? కానీ ఎలా రాసి పెడితే అలా జరుగుతుంది కదా, మనం రాతని మార్చలేం కదా అనేసి అంటారా అనరా? వాడతారు ప్రభుజీ, ఈ పదం వాడతారు ఎక్కువ శాతం. కరెక్ట్. సో అక్కడ మీ ఆన్సర్ ఏంటి మరి? నువ్వు చెప్తున్నావు కరెక్టే మాతాజీ, మీరు చెప్తున్నారు కరెక్టే ప్రభుజీ, కానీ ఇప్పుడు నేను పూర్వజన్మలో ఏం పాపాలు ఏం పుణ్యాలు చేశాను, ఇప్పుడు దానికి తగ్గట్టు నేను అనుభవించాల్సిందే కదా, మీరు ఎంత చెప్పినా సరే నేను దాని నుంచి తప్పించుకోలేను కదా అనేసి అంటారు. సో అప్పుడు మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళకి? గీత రాత మారుస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. మనకి బ్రహ్మ సంహితలో కూడా ఒక శ్లోకం వస్తుందన్నమాట. ఆ శ్లోకంలో ఏముంటుందంటే, కర్మాణి నిర్దహతి కింతు చ భక్తి భాజం గోవిందమాది పురుషం తమహం భజామి. సో భక్తి ఏం చేస్తుందండి? కర్మ బీజాలని తీసేస్తుంది, ఫలాలని తీసేస్తుంది. కర్మాణి నిర్దహతి. దహనం చేయడం అంటే ఏంటంటే కాల్చేయడం అన్నమాట. సో పూర్వజన్మలో మనం చేసిన కర్మల ఫలితాలే కాదు, ఆ కర్మలు చేయడానికి ఏదైతే వాసనలు ఉన్నాయో, ఏదైతే బీజాలు ఉన్నాయో వాటిని కూడా. మీరు ఎప్పుడన్నా చూడండి, అడవుల్లో మంటలు అంటుకున్నాయి అనుకోండి, అడవుల్లో చాలా చెట్లు కాలిపోతాయి అన్నమాట దావాగ్ని వల్ల. కానీ చెట్లు కాలిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే చోటు చెట్లు మొలుస్తాయి. ఎందుకు మొలుస్తాయి చెప్పండి? కాలిపోయింది కదా చెట్టు, మళ్ళీ ఎలా మొలుస్తుంది? బీజం ఉన్నది కాబట్టి ప్రభుజీ అక్కడ. వేర్లు. కాల్చడం ఎక్కడ దాకా కాలుస్తుంది? భూమి పైన ఉండే భాగమే కాలుతుంది, కింద కాలదు కదా. కాబట్టి ఏమవుతుంది? మళ్ళీ అనేది వస్తాయి అన్నమాట. సిమిలర్లీ మనం కుంభమేళాకి వెళ్ళినా, గంగా నదిలో స్నానం చేసినా సరే పాపాలు పోతున్నాయి అంటే చెట్టు కాలుతుంది, కానీ వేళ్ళు ఎలా ఉన్నాయి? అలాగే ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేస్తాం? మళ్ళీ పాపాలు చేస్తాం. రైట్. సో భక్తి ఏం చేస్తుంది తెలుసా? పైన ఉండేదాన్ని అయితే కట్ చేసేస్తుంది, కింద వేళ్లతో సహా పీకేస్తుంది అనమాట. సో ఏది బెటర్ చెప్పండి? జస్ట్ గంగలో వెళ్ళి పాపాలు కడిగించుకోవడమా, లేదా అసలు పాపాలు చేసే ప్రవృత్తినే తీసేయడమా? తీసేయాలి కదా ప్రభుజీ. సో అది ఏం చేస్తుంది అంటే అది భగవద్గీత చేస్తుంది, భక్తి చేస్తుంది అనమాట. భగవద్గీత చదివితే మనకు తెలుస్తుంది భక్తి ఏంటి, భక్తి చేయాలి అనేసి. అండ్ అది చేస్తే ఏమవుతుంది? కర్మ ఫలాలు బీజాలు అనేసి పోతాయి. సో పూర్వజన్మలో మనం చేసిన వాటికి తప్పించుకోలేమని అంటాం కదా, భక్తి మనకు అవకాశం ఇస్తుంది అనమాట. ఏంటంటే పూర్వజన్మలో చేసినవి కూడా మన పైన పనిచేయవు. భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుంది, నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. సో మనం భక్తిలో ఏది చేసినా సరే అది వేస్ట్ అవ్వదు, మనతోనే ఉంటుంది. రైట్. అండ్ రెండోది ఏంటి? కొంచెం భక్తి చేసినా సరే, ఈ ధర్మ మార్గంలో నడిచినా సరే ఏమవుతుందంటే త్రాయతే మహతో భయాత్. ఎన్నో భయంకరమైన విషయాలు, ఆపదల నుంచి భగవంతుడు మనల్ని కాపాడుతారనమాట. అంటే మనం పూర్వంలో చేసిన పాపపుణ్యాలకి ఫలితంగా మనకి ఏదైతే భయంకరమైన విషయాలు జరగాలో అవి జరగకుండా ఆగుతాయి అన్నమాట. సో యాక్చువల్గా భక్తి చేస్తున్నప్పుడు మన కర్మ పూర్తిగా మన పైన యాక్ట్ చెయ్యదు. భగవంతుడు ఏం చేస్తాడంటే దాన్ని రెగ్యులేట్ చేస్తారనమాట. ఏం చేస్తారంటే యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడైతే ఏదైతే రావాలో అది పంపించరు, చాలా చిన్నగా చేసి పంపిస్తారనమాట. సో అందరికీ ప్రశ్న వస్తుందన్నమాట, ఈ రకంగా ఎవరెంత పాపం చేసినా సరే కొంచెం భక్తి చేసి తప్పించుకుంటే మరి అది ఎలా కరెక్ట్ అవుతుంది? రైట్. చేసిన పాపానికి అనుభవించాలి కదా, అలా ఎలా తప్పించుకుంటారు? ఇది కరెక్ట్ కాదు కదా అని కొందరు ఆర్గ్యుమెంట్ చేస్తారు. చేస్తారా చేయరు? ఎప్పుడైనా చేశారా మీతో ఎవరన్నా? చేస్తారు ప్రభు, కంపల్సరీ చేస్తారు. రైట్. సో అప్పుడు మనం వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఏంటంటే 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను, మీకు అర్థమైపోతుంది. ఎప్పుడన్నా మీరు రైతులకి రుణమాఫీల స్కీమ్ గురించి విన్నారా? ఒక సీఎంఓ పిఎంఓ వచ్చేసి రిలీజ్ చేస్తాడు. అవును ఎప్పుడన్నా? అవును, జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది ప్రెజెంట్లీ. ఓకే. ఎందుకు?
వాళ్ళు తీసుకున్న రుణాన్ని తీర్చకున్నా సరే గవర్నమెంట్ మాఫ్ చేస్తుంది. ఇదేదో బాగుంది, అప్పు తీసుకోవడము కట్టకుండా ఉండడం ఎగ్గొట్టడం, అట్లెట్లా, ఇది కరెక్ట్ కాదు కదా అనేసి ఎవరైనా ఆర్గ్యుమెంట్ చేస్తారా? చేయరు ప్రభుజీ. రైట్. ఒకవేళ మనం లోన్లు తీసుకున్నాము, ఇల్లు కట్టుకున్నాము, ఈఎంఐలు తీసుకున్నాము, మనకి బాగా బాధ ఉంది, ఎవరికన్నా రుణమాఫీ జరిగింది అనుకోండి, మనకి కాలుద్ది అనమాట. వాళ్ళకి అయిపోతుంది, నాకు కావట్లేదు కాబట్టి ఏదో ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. బట్ జనరల్గా అయితే ఎవరు చేయరనమాట. సో గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఏంటంటే ఈ వ్యక్తి కట్టుకోలేడు అండ్ ఈయనకి కట్టుకునే అవకాశం ఇప్పుడు లేదు కాబట్టి, ఇలాంటి అప్పు వల్ల తను ముందుకెళ్ళలేడు కాబట్టి నేను తీసేస్తాను, రుణమాఫీ చేస్తాను అనేసి. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే కొన్నిసార్లు ప్రెసిడెంటో లేదా ప్రైమ్ మినిస్టరు ఒక ఖైదీకి క్షమాభిక్ష పెట్టి ఆయన శిక్షను తగ్గించేస్తారు. దేని వల్ల అంటే సత్ప్రవర్తన వల్ల. సో కొందరు ఆగస్ట్ 15కి, జనవరి 26కి ఖైదీలు రిలీజ్ అవుతారు. వాళ్ళ యావజ్జీవ కారాగార శిక్ష ఉన్నా 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉన్నా సరే వాళ్ళని శిక్ష తగ్గించేసి వాళ్ళ సత్ప్రవర్తన ఆధారంగా వాళ్ళని జైలు నుంచి విడుదల చేస్తారు. మరి ఆయన చేసిన నేరానికి ఆయనకు అంత శిక్ష పడినప్పుడు అనుభవించాలి కదా, తక్కువ శిక్షకి ఎలా బయటపడుతున్నాడు అనేసి ఎవరైనా ఆర్గ్యూ చేస్తారా? చేయరు ప్రభుజీ. రైట్. సో ఎందుకు అక్కడ ఆర్గ్యూ చేయట్లేదు అండ్ ఇక్కడ భగవంతుడు కర్మల్ని తగ్గించేసి తప్పించేస్తా అంటే ఇక్కడ ఎందుకు ఆర్గ్యూ చేయాలి? చిన్న గవర్నమెంట్లో ఉండే ఒక ఆఫీసర్కే ఇంత పవర్ ఉంటే అందరి రాతలు రాసే విధాతకి ఆ పవర్ ఉండద్దా? ప్రభుజీ ఉంటది, కంపల్సరీ ఉంటది, ఉండాలి. రైట్. సో ఇక్కడ ఈ అథారిటీని క్వశ్చన్ చేయనప్పుడు అక్కడ అల్టిమేట్ అథారిటీని మనం ఎందుకు క్వశ్చన్ చేయాలి? రైట్. సో భగవద్గీత చదివితే తెలుస్తుంది ఆయన ఎంత పెద్ద అథారిటీ, ఆయన ఏమైనా చేయగలడనేసి. అండ్ రెండో విషయం ఏంటంటే కర్మ అనేది, అంటే కర్మ సిద్ధాంతం అనేది మన శుద్ధీకరణ కోసం ఉంది, మనల్ని శిక్షించడానికి కాదు, మనకి శిక్షణ ఇవ్వడం కోసం. టీచర్ స్టూడెంట్ తప్పు చేసినప్పుడు కొట్టేది శిక్షించడానికా, శిక్షణ ఇవ్వడానికా? శిక్షణ ఇవ్వడానికి. అరే అంటే ఇట్లాంటిది నువ్వు నెక్స్ట్ టైం చెయ్యకూడదు అని చెప్పడానికి నేను నిన్ను కొడుతున్నాను, కానీ నిన్ను కొట్టడానికి నేను కొట్టట్లేదు. సిమిలర్లీ కర్మ సిద్ధాంతం అనేది మనం పాపాలు చేసినప్పుడు నరకానికి తీసుకెళ్లేది, మనకి ఇబ్బందులు ఇచ్చేది, మనం మళ్ళీ అది చేయకుండా ఉండడం కోసం. మనల్ని వేధించడంలో, చిత్రవద పెట్టడంలో భగవంతుడికి సంతోషం లేదు, కానీ మనం చేసిన తప్పు మళ్ళీ చేయకూడదు అనేసి మనకు గుర్తుండాలని ఆ శిక్ష అన్నమాట. సో భక్తి ఎప్పుడైతే మనం చేస్తామో, భగవద్గీత ఎప్పుడైతే చదువుతామో అప్పుడు ఆల్రెడీ తెలుసుకుంటాము తప్పులేంటి, ఏమి చేయకుండా ఉండాలి అనేసి. సో ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి మళ్ళీ కర్మని అనుభవించాల్సిన అవసరం ఉందా? స్టూడెంట్ ఆల్రెడీ తెలుసుకున్నాడు ఈ తప్పు చేయకూడదని, అప్పుడు టీచర్ కొట్టాల్సిన అవసరం ఉందా? ఉండదు ప్రభుజీ. లేదు ప్రభుజీ. రైట్. సో సిమిలర్లీ భగవద్గీత చదివినప్పుడు మనకి కర్మ ఏంటి, వికర్మ ఏంటి, అకర్మ ఏంటి, మన రెస్పాన్సిబిలిటీ ఏంటి, మనం ఏంటి, భగవంతుని పట్ల మన బాధ్యత ఏంటి, ఇవన్నీ తెలిసి దానికి అనుగుణంగా మనం ఆల్రెడీ ప్రవర్తించడం స్టార్ట్ చేశాం కాబట్టి పూర్వజన్మలో చేసినవి మన పైన యాక్ట్ అనేది చెయ్యవన్నమాట. సో ప్రజెంట్లీ భయ శోకాల వర్జితమైంది, మృత్యు తర్వాత వైకుంఠం వెళ్ళడం ఛాన్సెస్ పెరిగింది, అండ్ పూర్వజన్మ పాపాల నుంచి కూడా విముక్తి పొందినాము. ఏది ఎందుకు జరుగుతుందనే ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏదన్నా మైండ్ బాగా ట్రబుల్ చేస్తూ ఉంటే మనం దాని నుంచి కూడా బయటపడడానికి సమస్యలకి సమాధానాలతో పాటు పరిష్కారాలు కూడా దొరుకుతున్నాయి. సో ఇన్ని దొరికే భగవద్గీతని చదవాలా, చదవకూడదా? చదవాలి ప్రభుజీ. రైట్. సో ఇది కొన్ని బెనిఫిట్స్ అన్నమాట. ఇలా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో అందుకనే ఎప్పుడైతే మనకి బెనిఫిట్స్ తెలుస్తాయో మనము చదువుతాము. ఎందుకంటే మొదటి ప్రచారం ఎవరికి చేయాలి తెలుసా? మనకి మనమే ఫస్ట్ చేసుకోవాలి. బికాజ్ మనతో పాటు ఒక నాన్ డివోటీ ఉంటారనమాట, ఒక అభక్తుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఆ అభక్తుడి పేరేంటి? మాయా. మనసు. ప్రభుజీ మన మానస్ ప్రభుజీ. మనస్సు. రైట్. మన ప్రభుజీస్ మాతాజీస్ ఎవరైతే మీ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్తా ఉంటారు, భక్తి చేయండి మాతాజీ, భక్తి చేయండి ప్రభుజీ, జపం చెయ్యండి బాగుంటుంది అన్నీ చెప్తా ఉంటారు. వాళ్ళు ఎవ్వరు చెప్పినా మనం చెయ్యము. మనం ఎవరు చెప్పింది వింటాము? మనసు చెప్పింది వింటాం ప్రభు. ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ ప్రచారం ఎవరికి చేయాలి మనం? మనసును డైవర్ట్ చేయాలి ప్రభుజీ.
సో మనసుకి మనం ప్రచారం చేయాలన్నమాట. ఎప్పుడైతే మన మనసుని మనం కన్విన్స్ చేస్తామో భగవద్గీత గొప్పతనము, వేరే వాళ్ళని కన్విన్స్ చేయడం చిటికెళ్ళ పని. కానీ మనల్ని మనమే కన్విన్స్ చేయలేదనుకోండి, వేరోళ్ళని చేయలేము. రైట్? బికాస్ ఫస్ట్ మీరు చెప్పారు భయ శోకాది వర్జిత, మీ జీవితంలో భయం శోకం పోతుందని చెప్పారు. కానీ మీ మొహంలోనే భయం శోకం ఉందనుకోండి, నమ్ముతారా? నమ్మలేం ప్రభు. రైట్? సో అంటే మీరు నమ్మినట్ట నిజంగానే భయం శోక పోతుందనేసి? నిజంగా మీరు నమ్మితే మీ మొహంలో ఉండకూడదు కదా అది. ఉండాలి ప్రభు, ఉండకూడదు, ఖచ్చితంగా ఉండకూడదు. రైట్? సో మనం నమ్మని విషయాన్ని వేరే వాళ్ళతో ఎలా నమ్మిస్తాము? నమ్మించలేం కదా, ఇజంట్ ఇట్? సో మనము ఫస్ట్ ప్రచారం మనకి మనం కూడా చేసుకోవాలి, అండ్ దాంతోపాటు వేరే వాళ్ళకు కూడా చేస్తూ ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు ఏమవుతుంది తెలుసా, మనం భక్తులు అయిపోయాక ప్రచారం చేయాలి, వేరే వాళ్ళని భక్తులు చేయాలి, భక్తులు చేయాలని బాగా ఫోకస్ చేస్తాం, కానీ మనం భక్తులు అవ్వాలనే ఫోకస్ మర్చిపోతాం అన్నమాట. ఒకసారి శ్రీల ప్రభుపాదులు వారు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి వచ్చిన భక్తుల్ని అడిగారనమాట. ఏంటంటే బుక్ డిస్ట్రిబ్యూషన్ చేసి వచ్చారంటే, ఎస్ ప్రభుపాద్ ఈరోజు ఎన్ని బుక్స్ చేశాము, అన్ని బుక్స్ చేశామని చెప్పేవాళ్ళు. సో అడిగారనమాట, మీరు చదువుతున్నారా బుక్స్ అని అడిగారనమాట. అయితే ఎక్కడ ప్రభుపాద్, పొద్దున్న నుంచి సాయంత్రం బుక్ డిస్ట్రిబ్యూషన్లోనే ఉంటాం కదా, మాకు చదవడానికి టైం లేదు అని అనేవాళ్ళు. సో ఎలా ఉంటుంది హరే బుక్ కృష్ణ. డిస్ట్రిబ్యూషన్? దేనికోసం అయితే ప్రచారం చేస్తున్నామో అదే మనం ఫాలో అవ్వట్లేదు. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, సర్వీస్ అనే పేరుతో మనము సాధనని మర్చిపోతాము, స్వాధ్యాయం మర్చిపోతాం అన్నమాట. రైట్? అన్నదానం చేయడం మంచిదే, కానీ మనం కూడా అన్నం తినాలి. మనం అన్నం తినకుండా అన్నదానాలు చేస్తున్నాం అనుకోండి, ఎన్ని రోజులు చేస్తాము? చేయలేం ప్రభుజీ, కొంతకాలమే. హరే కృష్ణ. రైట్? సో అందుకనే మనం ఈ విషయాలన్నీ మనకి మనం కూడా రిపీట్ చేసుకోవాలి. యాక్చువల్గా ఇవి చాలా బేసిక్ విషయాలు. మనం కృష్ణ చైతన్యంలో మొదట్లో ఉన్నప్పుడు ఇవన్నీ విషయాలు, ఈ గీతా మహాత్మ్యము, భగవద్గీత మహాత్మ్యం, భాగవత మహాత్మ్యం తెలుసుకొని మనము రెగ్యులర్గా చదవడానికి ప్రయత్నించాలి. అండ్ ఇది వేరే వాళ్ళు కూడా చెప్పడానికి ప్రయత్నించాలి. కానీ దాంతోపాటు ఏంటంటే ఇవి రిపీటెడ్గా వింటూ ఉండాలి. ఈవెన్ నామజపం గురించి కూడా రిపీటెడ్గా వింటూ ఉండాలి. వినలేదనుకోండి, రోజు చేసే పనులు, రోజు పొద్దున్నే పళ్ళు తోముకోవడం, స్నానం చేయడము, వేరే కాలకృత్యాలు ఏదైతే ఉన్నాయో, మామూలుగా ఆఫీస్ పని, ఇంటి పని, వంట ఎలా ఉందో అదే రకంగా చాంటింగ్ అయిపోతుంది. అలా అయిపోయిన రోజు మన జీవితం అయిపోయినట్టే. సో జపం చెయ్యాలి, కానీ ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి జప మహాత్మ్యం. భగవద్గీత రోజు చదవాలి, కానీ ప్రతిరోజు దాని మహాత్మ్యం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే దాని విలువ అనేది మనకి తెలుస్తుంది. అండ్ ఆ విలువ తెలిసినప్పుడు మనం చదివే యాటిట్యూడ్ ఉంటుంది చూడండి, మన మనోవైఖరి ఉంటుంది చూడండి, అది చాలా వేరేగా ఉంటుందన్నమాట. సో చాలామంది చదువుతారు, చాంటింగ్ చేస్తారు, కానీ జీవితంలో ఎందుకు అంతగా మార్పు రాదు అని అంటే, విలువ తెలుసుకొని వాళ్ళు చేయట్లేదు. రైట్? విలువ తెలుసుకుంటే ఆ మనోవైఖరి కానీ దాని పట్ల మన ప్రవర్తన డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఇక్కడ ఆపేస్తాను ఈరోజు క్లాస్. సో ఒకవేళ మీ అమ్మా నాన్నల గురించి వేరే వాళ్ళు గొప్పగా చెప్పడం మీరు విన్నారు, అండ్ వాళ్ళు చెప్తున్నారనమాట, యాక్చువల్గా నీకు మీ పేరెంట్స్ గురించి తెలియదు, నేను చెప్తాను విను. నువ్వు ప్రైమరీ స్కూల్లో ఉన్నప్పుడే వాళ్ళకి చాలా పెద్ద లాస్ వచ్చింది, కానీ నీకు తెలియకుండా మేనేజ్ చేసి నీకు ఏ లోటు రాకుండా చూసుకున్నారు. ఈవెన్ నువ్వు హై స్కూల్లో ఉన్నప్పుడు, నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి మీ ఫ్యామిలీలో, మీ రిలేటివ్స్తో, వాళ్ళతో వీళ్ళతో, కానీ ఏ ఒక్క ప్రాబ్లం కూడా నీకు తెలియనివ్వకుండా మేనేజ్ చేశారు. ఎందుకంటే అవన్నీ తెలిస్తే నువ్వు బాధపడతావు అనేసి. అలా మీ పేరెంట్స్ చాలా త్యాగాలు చేశారు. సో ఈరోజు నీ దగ్గర ఏమున్నా సరే, నువ్వేం చేయగలుగున్నా సరే, నువ్వు వాళ్ళకి చాలా రుణపడి ఉండాలి. రైట్? నీకు అసలు మ్యాటరే తెలీదు, అండ్ నిజంగానే మీకేం తెలీదు. పేరెంట్స్ని మీరు చిన్నప్పటి నుంచి ఎలా చూసారో ఒకేలాగా చూశారు, ఒకేలాగా ఉన్నట్టు, వెనకాల ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నట్టు మీకు వాళ్ళు తెలియజేయలేదు. కానీ ఏ రోజైతే మీకు ఇదంతా తెలిసిందో, అప్పుడు వీళ్ళు మీ పేరెంట్స్తో డీల్ చేసే విధానం మారుతుందా, మారదా? మారుతుంది ప్రభుజీ, విన్న తర్వాత మారుతుంది. రైట్? ఎందుకంటే ఇప్పటిదాకా నన్ను ఆ పేరెంట్స్ని ఒకలా అనుకున్నాను, దాని ప్రకారంగా నేను ప్రవర్తించాను. కానీ ఇప్పుడు నాకు తెలిసింది చాలా హిస్టరీ ఉంది,
వాళ్ళు చాలా నా కోసం చేశారనేసి. అప్పుడు మనం ఏంటంటే ఇంకా ప్రేమగా, ఆప్యాయతతో ఇంకేదో వాళ్ళకి చేయాలని అనుకుంటాం. సో, సిమిలర్‌లీ శ్రీల ప్రభుపాదులు వారు రాత్రిపూట నిద్రపోకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ, ఈ టెంపుల్ గొడవలు, ఈ మేనేజ్‌మెంట్ గొడవలు, ఆయన హెల్త్ ఇష్యూస్, రైట్? కొందరు డొనేషన్స్ ఇవ్వడము, కొందరు ల్యాండ్ ఇచ్చిన తర్వాత ఆ ల్యాండ్‌కి లిటిగేషన్స్ ఉండడము, రైట్? కొందరు భక్తుల మధ్యనే పడకపోవడము, కొందరికి ఎంత వ్యసనాల నుంచి దూరం చేయాలనుకున్నా మళ్ళీ ఆ వ్యసనాల్లో వాళ్ళు పడిపోవడము, ఇట్లాంటి బోలెడు ఇష్యూస్‌ని డీల్ చేసుకుంటూ రాత్రి నిద్రపోకుండా గూడా శ్రద్ధగా మనకి ఇన్ని బుక్కులు, వాటికి వర్డ్ టు వర్డ్ మీనింగు, ట్రాన్స్‌లేషన్స్ మరియు భాష్యాలు ఇచ్చి మనకి గొప్ప మ్యాచ్‌లెస్ గిఫ్ట్ అనేది మనకిచ్చారనమాట. సో, ఈ బుక్ మన చేతికి రావడం కోసము శ్రీల ప్రభుపాదుల వారు మిగతా వాళ్ళు ఎంత కష్టపడ్డారో అని మనం తెలుసుకున్నాము. అండ్ దాంతో పాటు ఈ బుక్ ఎంత విలువైనది, ఇందులో ఉండే కాన్సెప్ట్‌లు ఎంత విలువైనాయని మనం తెలుసుకున్నామనుకోండి, అప్పుడు ఆ బుక్కును చూసి, చదివి ఆశ్రయం తీసుకునే పద్ధతి మారుతుందా? మారదా? మారుతుంది ప్రభుజీ. రైట్. సో, ఎప్పుడైతే మనం మారుతామో, మనము దానికి విలువ ఇవ్వడం స్టార్ట్ చేస్తామో, అప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు తొందరగా క్యాచ్ చేస్తారు. సమ్‌వేర్ చాలా సార్లు మనం వేరే వాళ్ళకి చదువు, భగవద్గీత, చాంటింగ్ చెయ్యి, క్లాస్‌లకు రా అనేసి చెప్పినా అంత ఎఫెక్టివ్‌గా ఎందుకు ఉండదు అనంటే, బికాజ్ మనం గూడా అంత విలువ వాటిపైన చూపిచ్చట్లేదు. ఎందుకు చూపిచ్చట్లేదంటే, మేబీ మనకి విన్నాము ఇట్లాంటి చాలా విషయాలు, కానీ మర్చిపోయి ఉంటాం. రైట్. మనసుకేంటంటే చెడు విషయాలు బండ గుర్తులాగా గుర్తుంటాయి. మంచి విషయాలు మాత్రం నీటిపైన రాతలాగా గుర్తుంటాయి. అవి రాసినప్పుడే. తర్వాత మాయమైపోతాయన్నమాట. చెడు విషయాలైతే బండ గుర్తన్నమాట. బండ పైన రాస్తే ఎట్లాగైతే ఉంటాయో శిల్పం చెక్కినట్టు అట్లా మనకుంటాయన్నమాట. అందుకని ఇట్లాంటి విషయాలు రిపీట్ చేస్తూ ఉండాలన్నమాట మనం. రైట్. సో, ఈరోజు చెప్పిన విషయాల్లో చాలా విషయాలు మేబీ మీకు తెలిసే ఉంటాయి. బట్ ఎందుకు ఇవి రిపీట్ చేయాలని అనుకున్నాను అంటే, బికాస్ రిపిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, శ్రీల ప్రభుపాదుల వారు మొత్తం ఇస్కాన్ సంస్థ మనకి చాలా అద్భుతమైన బుక్స్‌నిచ్చింది. అద్భుతమైన ప్లాట్‌ఫార్మ్‌నిచ్చింది. చాలా అదృష్టంగా మనం భావించి వీటి గురించి టెక్నికల్‌గా, సైకలాజికల్‌గా ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ సైకలాజికల్ రీజన్స్. చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్. సో, వాళ్ళకి చెప్పాలి. మీకు స్ట్రెస్, డిప్రెషన్ ఉందా? చదవండి. లేదా రాకుండా ఆపడం కోసమన్నా చదవండి. సో, ఎలాగో అలా మీరు చదవండి అనేసి మనం చెప్పొచ్చు. మన సొంత ఎగ్జాంపుల్ కూడా షేర్ చేయొచ్చు. రైట్. సో, ఇలా మనము భగవద్గీత గురించి తెలుసుకుంటూ, తెలియజేస్తూ మనం జీవితంలో ముందుకెళ్ళొచ్చు. వేరే వాళ్ళకి చెప్పిన వాళ్ళు తీసుకున్నా, తీసుకోకపోయినా పర్లేదు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయ యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. వేలల్లో ఒక్కళ్ళకే ఇంట్రెస్ట్ వస్తుంది. అట్లాంటి ఒక్కొక్కళ్ళు కలిసి 1000 మంది అయితే అందులో ఒక్కరికే అర్థమవుతుంది. సో, మనం అర్థం చేసుకోవాలి. వేరే వాళ్ళకి అర్థం చెప్పించడానికి ప్రయత్నించాలి. ఖచ్చితంగా వేలల్లో ఒకళ్ళకి అర్థమైపోతుంది. అట్లాంటి ఒకళ్ళకే భగవంతుడు అర్థమవుతాడు. అప్పుడు వాళ్ళు వైకుంఠానికి వెళ్తారు. ఆ క్యాల్కులేషన్ అంతా ఉంటుంది. బట్ మన కర్తవ్యం ఏంటంటే, మనము తెలుసుకొని తెలియజేసేలాగా ఉండాలన్నమాట. సో, మీరందరూ భవిష్యత్తులో కేవలం స్టూడెంట్స్ లాగే కాదు. ఈరోజు పరమ పూజ్య జయపతాక స్వామి మహారాజ్ వ్యాస పూజ చేశాం ఇక్కడ ఇస్కాన్ నందనవనం ఉప్పుగూడలో. సో, గురు మహారాజ్ అంటే మా గురు మహారాజ్ ఆయననమాట. సో, మేము దీక్ష ఆయన దగ్గర తీసుకున్నాము. సో, ఆయన ఒక మెసేజ్ పెట్టారు ఆయన వ్యాస పూజ రోజు. సో, అందులో ఆయన రాస్తారనమాట, మీరందరూ గురువులవ్వాలి. కేవలం స్టూడెంట్సే అవ్వకూడదు. రైట్. సో, ఎందుకంటే శ్రీల ప్రభుపాదుల వారు అనుకున్నారు, ఆయన ఫాలోవర్స్ అందరూ ఆచార్యులవ్వాలి, గురువులవ్వాలి. ఆయన మొత్తం అందరినీ కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలి అనేసి అన్నారనమాట. రైట్. ఎందుకంటే కృష్ణ చైతన్యం అనేది అందరికీ కావాలి. రైట్. బాగా ఎండ ఉందనుకోండి, ఏసీ ఎవరికొద్దు? అందరికి కావాలి ప్రభుజీ. అందరికి కావాలి. సో, ఎలాగైతే బాగా ఎండలు ఉన్నప్పుడు ఏసీ అందరికి కావాలో, ఇప్పుడు ఉండే ఈ దావాగ్నికి అందరికీ కేసీ కావాలి. కృష్ణ చైతన్యం, కృష్ణ కాన్షియస్నెస్. రైట్. సో, బయట ఎండల్ని మనం ఏం చేయలేం. కానీ ఏసీ దొరికితే ప్రశాంతంగా ఉండొచ్చు. సిమిలర్లీ ప్రపంచాన్ని మొత్తం మార్చలేము. కానీ మనము కృష్ణ చైతన్య ప్రపంచంలోకి వస్తే మనము హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ కూడా. అండ్ జీవితం అనంతరం వైకుంఠానికి కూడా వెళ్ళవచ్చు అన్నమాట. సో, ఇలాంటి కొన్ని విషయాలు చెప్పడానికి ఈరోజు ట్రై చేశాను. సో, శ్రీమద్ భగవద్గీతకి జై. జై. గ్రంథరాజ్ జగద్గురు పతిత పావన్ శ్రీల ప్రభుపాద్ की जय, श्रील गुरुदेव की जय, निताय गौर प्रेमानंदे, हरि हरि హరి बोल. హరి బోల్.
థ్యాంక్ యూ వెరీ మచ్ మతేష్ అండ్ ప్రభుజీస్. ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు హ్యాండ్ రేస్ చేయండి, సో దట్ 1 by 1 మనం తీసుకుందాము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. మొత్తం నేను చెప్పిన దానికి వాయిస్ ఆడియో క్లియర్గానే ఉంది కదా మొత్తం? క్లియర్ గానే ఉంది ప్రభుజీ, చాలా క్లియర్ గా ఉంది. ఓకే, రైట్. ఎస్ మాతాజీ, హ్యాండ్ రైస్ చేస్తే నేను ఒక్క నిమిషం నేను అందరిని మ్యూట్ చేస్తాను 1 by 1. అందరూ ఒకటేసారి మాట్లాడితే నేను వెళ్ళలేను. ఎస్ కవిత మాతాజీ. అన్మ్యూట్ చేసుకోండి కవిత మాతాజీ. చాలా విషయాలు చెప్పారు ప్రభుజీ, చాలా బాగున్నాయి. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఇప్పుడు కలియుగంలో అంత బిజీ లైఫ్ అంటారు ప్రభుజీ. మరి ఈ లైఫ్ లో మనకి ఎలా టైం ఇవ్వాలి భగవద్గీత వినడానికి, చాంటింగ్ చేయడానికి? మన కొడుకులు పరిగెట్టినట్లే ఉంటుంది, లేచిన దగ్గర నుంచి వ్యాపారాలు అని. మనం ఎలా స్పెండ్ చేయాలి అలా టైం? రైట్. సో 5 టాపిక్స్ చెప్పాను కదా, మీరు అడిగిన క్వశ్చన్లో ఏ టాపిక్కి రిలేటెడ్ ఉంది ఇది? చాలా ప్రభుజీ. కాల, రైట్. సో భగవద్గీతలో భగవంతుడు ఏమంటారంటే అహం కాలోస్మి అని అంటారు, రైట్. అంటే ఎవరు కాల అంటే? అహం అంటే ఎవరు? నేనే కాలాన్ని అని అంటున్నారు. ఎవరు అంటున్నారు? కృష్ణ భగవాన్, భగవంతుడు అంటున్నాం, రైట్. సో అంటే మన దగ్గర కాలం లేదు, ఆయననే కాలం. సో మనకు కాలం కావాలంటే ఎవరి దగ్గర వెళ్ళాలి? భగవంతుడి దగ్గర వెళ్ళాలి, రైట్. సో యాక్చువల్గా ఇది నేను చాలా ఆలోచించినప్పుడు నాకు క్లిక్ అయింది అనమాట. చాలాసార్లు మనము ఇప్పుడు ధనం కావాలనుకోండి, ఎవరి దగ్గర వెళ్ళాలి? యాక్చువల్గా ధనం కావాలంటే ధనవంతుడి దగ్గర వెళ్ళాలి, జ్ఞానం కావాలంటే జ్ఞానవంతుడి దగ్గర వెళ్ళాలి, బలం కావాలంటే బలవంతుడి దగ్గరికి వెళ్ళాలి. అలాగే టైం కావాలి అని అంటే ఎవరి దగ్గర వెళ్ళాలి? భగవంతుడి దగ్గరికి. ఎందుకంటే ఆయన దగ్గర టైం ఉంది కాబట్టి, రైట్. సో సింపుల్ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి. మీలో ఎంతమంది అయితే 3 మాలలు 4 మాలలు లేదా 16 మాలలు అయితే చేస్తున్నారో మొదట్లో మీ దగ్గర అది చేసే టైం ఉండేదా? లేదు ప్రభుజీ. ఈ రోజు ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు ఇచ్చారు ప్రభుజీ. యా, అయితే మీరు దానికోసం అన్ని పనులు మానేసుకున్నారా అంటే లేదు. ఓకే, చాలా పెద్ద పెద్ద త్యాగాలు చేయాల్సి వచ్చింది, ఎంతో పెద్ద పెద్ద పనులు మానేసుకోవాల్సి వచ్చింది, అప్పుడే నేను 2-3 మాలలు చేయగలుగుతున్నానంటే అట్లేం లేదు. మిగతా పనులన్నీ కూడా జరుగుతున్నాయి, దాంతో పాటు కూడా మీకు మాలలు అనేది జరుగుతున్నాయి. సండే ఈవినింగ్ 6 గంటలకి మేబీ 1 year 2 years బ్యాక్, లేదా ఎవరైతే చాలా కొత్తగా ఉన్నారో మీకేం ప్లాన్స్ ఉండవా సండే రోజు ఫ్యామిలీతో బయటికి వెళ్ళాలి అవి ఇవి చేసుకోవాలని? ఎలా సమయం ఇస్తున్నారు? ఈ సమయం ఎక్కడి నుంచి వచ్చింది? సమ్వేర్ మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ సమయం ఇస్తున్నారు, కానీ ఇక్కడ ఇచ్చినందుకు మీకు లాస్ ఏం జరగట్లేదు. అబ్జర్వ్ చేశారా? మీరు చాంటింగ్ చేసిన సమయం వల్ల, మీరు క్లాస్ వినడం వల్ల లాస్లు ఏమైనా జరుగుతున్నాయా? బెనిఫిట్ ఉంటుంది ప్రభుజీ, లాస్ ఏమి ఉండదు, రైట్. మీ మనుగడ సాగడం కోసం ఇబ్బంది ఏమి ఉండదు, రైట్. అయితే ఇక్కడ చాలా మంది ఏమంటారంటే నా దగ్గర టైం లేదు ఎందుకంటే నాది చాలా బిజీ లైఫ్ అని అంటారు. క్లాస్లో మొదట్లో ఒకటి విషయం చెప్పాను, మనందరికీ వర్కింగ్ అవర్స్ గురించి ట్రాక్ ఉంది కానీ వరీ అవర్స్ గురించి ట్రాక్ ఉందా? రైట్. ఎవరైతే టైం లేదని అంటున్నారో వాళ్ళకి క్వశ్చన్ అడగాలి, గత 1 weekలో నువ్వు దేనికో దాని గురించి బాధపడి ఉంటావు, దేనికో దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసి ఉంటావు కదా, ఆ మొత్తం టైం ఎంతో నాకు చెప్పగలవా అనేసి అడగండి. ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేరు ప్రభుజీ. రైట్. సో ఆ టైంలో నువ్వు ఇంకేదన్నా చేసి ఉంటే నీకు బెనిఫిట్ అయ్యేదా లేదా? ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది కదా ప్రభుజీ. ఓకే, సో మరెందుకు నువ్వు ఆ టైంని, సరే ఇది మొదటిసారి కాదు, ఇది ఎన్నో రోజుల నుంచి నీతో జరుగుతుంది, నువ్వు ఏదో ఆలోచించి దేని గురించో బాధపడి చాలా టైం వేస్ట్ చేసి ఉంటావు. మేబీ అది మొత్తం వారంలో 1 hour అయినా 2 hour అయినా ఏదన్నా సరే, ఆ టైంని నీకు నచ్చినట్టుగా, నీకు ఏదన్నా తెచ్చిపెట్టేటట్టుగా నువ్వు వాడుకొని ఉండొచ్చు కదా, నువ్వు వాడుకున్నగలిగావా? లేదు.
రైట్? గడపలేదు. మనందరికి ఆ ప్రాబ్లం ఉంది. వి వేస్ట్ టైం, వి నో దట్ వీఆర్ వేస్టింగ్ టైం, బట్ స్టిల్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఆ సమయం ఏదైతే ఉందో అది నువ్వు భగవంతుడికి ఇవ్వడం స్టార్ట్ చేయి. అంత టైం వేస్ట్ కూడా నీకు అవ్వదు. అండ్ ఆ టైంలో నుంచి సగం టైం నువ్వు ఇంకా వేరే పనులకు కూడా వాడుకోవచ్చు. అండ్ నువ్వు చేసే పనుల్లో కూడా నీకు దక్షత అనేది పెరుగుతుంది. 4 గంటల్లో చేయాల్సిన పని నువ్వు 2 గంటల్లో కూడా చేసే కెపాసిటీకి వెళ్ళగలవు. రైట్? సో నీ దగ్గర టైం లేదు కదా, అయితే నువ్వు చాంటింగ్ చేయడం స్టార్ట్ చేయి. నీ దగ్గర టైం లేదు కదా, క్లాస్ వినడం స్టార్ట్ చేయి. నీ దగ్గర టైం లేదు కదా, భగవద్గీత చదవడం స్టార్ట్ చేయి. అప్పుడే నీ దగ్గర టైం ఉంటుంది. మేము బిజినెస్లో ఉన్నప్పుడు మేము బిజినెస్ ప్రపోజల్ ఇచ్చిన తర్వాత ఆపోజిట్ పర్సన్ ఏమనేవాడు అంటే నా దగ్గర డబ్బులు లేవు అనేవాడు అన్నమాట. రైట్? సో మేమేం చెప్పేవాళ్ళం అంటే నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నువ్వు బిజినెస్ చేయి. రైట్? అప్పుడే నీకు డబ్బులు వస్తాయి. కానీ నా దగ్గర టైం లేదు. నీ దగ్గర టైం లేదు కదా, నువ్వు బిజినెస్ చేయి. అప్పుడే నీ దగ్గర టైం వస్తుంది. రైట్? సో మీరు చూడండి, మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో మన మైండ్ అనేది షార్ప్ అవుతుంది. రైట్? మన ఇంటెలిజెన్స్ షార్ప్ అవుతుంది, మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. అప్పుడు మనం టైం వేస్ట్ చేస్తాము, చేసే పని కూడా చాలా శ్రద్ధగా చేస్తాము, ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది, తక్కువ సమయంలో ఎక్కువ రిజల్ట్స్ తీసే కెపాసిటీకి మనం వెళ్తాము. రైట్? ఇవన్నీ జరుగుతాయా జరగవా? డెఫినెట్లీ ప్రభుజీ, ఖచ్చితంగా జరుగుతాయి. రైట్? సో మనం ఎదుటి వాళ్ళకి క్వశ్చన్ ఏమి ఇవ్వాలంటే నీ దగ్గర టైం లేదు, ఇది నేను అర్థం చేసుకోగలను. ఎవరి దగ్గర టైం లేదు, నా దగ్గర కూడా టైం లేకుండే. బట్ క్వశ్చన్ ఏంటంటే ఏదైతే బెనిఫిట్ నీకు ఈ కృష్ణ చైతన్యం ఇవ్వబోతుందో అది నీకు కావాలా లేదా? నీకు కావాలి అని అంటే కొంచెం కొంచెం సమయం ఇవ్వడం స్టార్ట్ చేయి. యూ కెన్ స్టార్ట్ విత్ 10 minutes a day, 15 minutes a day. 10 నిమిషాలు పడుతుంది ఒక చాంటింగ్ రౌండ్ చేయడానికి, ఒక రౌండ్ చాంటింగ్ చేయడానికి. ఒక రౌండ్ చేయి, 10 minutes చేయి. రైట్? ఈ 10 minutes నువ్వు 1 month చేయి. నెక్స్ట్ నీకు 20 minutes, 30 minutes టైం ఎక్కడ దొరుకుతుంది, ఎలా దొరుకుతుంది నీకే తెలుస్తుంది. అండ్ ఆ టైం కూడా నీ తీయగలవు. ఇలా లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈరోజు నీ జీవితంలో టైం ఎందుకు లేదు, చాలా బిజీ ఎందుకు లైఫ్ అయిపోయింది? పోనీ అంత బిజీ లైఫ్ అయినా సరే నువ్వు హ్యాపీగా ఉన్నావా? ఉన్నారా హ్యాపీగా? చెప్పండి. లేరు ప్రభుజీ. రైట్? సో నువ్వు బిజీగా ఉండేది ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీగా ఉండడానికి. అంత బిజీ ఉండి కూడా హ్యాపీగా లేవు కదా. నేను ఆ బిజీనెస్లో కొంచెం టైం ఇటు డైవర్ట్ చేయి, ఆ హ్యాపీనెస్ వైపు తీసుకెళ్ళగలను. సో క్వశ్చన్ ఏంటంటే టైం ఉందా లేదా అనేది కాదు, డూ యూ వాంట్ టు బీ హ్యాపీ. క్వశ్చన్ ఏంటంటే నీకు ప్రాబ్లం ఉందా లేదా కాదు, ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలనుకుంటావు. కొందరు అంటారు అనమాట, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకే చాంటింగ్ చేస్తలేను. ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా కాదు, ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలనుకుంటే చెప్పు, దెన్ ఐ విల్ టెల్ యూ. అదర్వైజ్ ఇట్స్ ఓకే. లేదు నాకు హ్యాపీగా ఉండాలని లేదు, ఇలా బిజీగానే కష్టపడి దుఃఖిస్తూ బాధలో ఉండాలని అనుకుంటే నువ్వేం చేయకు చాంటింగ్. ఎస్ నేను కూడా అర్థం చేసుకుంటాను నీ దగ్గర అస్సలు టైం లేదు అనేసి. బట్ దాని నుంచి బయటపడాలనుకుంటున్నావా, దెన్ వీ కెన్ టాక్, ఇజంట్ ఇట్? సో యాక్చువల్లీ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పే రీజన్స్కి అడ్జస్ట్ అయిపోతాము, లేదా కామ్గా వదిలేస్తాం అన్నమాట. మనం వాళ్ళకి తిరిగి క్వశ్చన్ వేయాలి. ఇవన్నీ ఓకే, బట్ నా క్వశ్చన్ ఏంటంటే నువ్వు బాగుపడాలనుకుంటున్నావా? నీకుండే ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలనుకుంటున్నావా? హ్యాపీగా ఉండాలనుకుంటున్నావా? బికాస్ భగవద్గీత నిన్ను పాత కర్మల నుంచి దక్కిస్తుంది, భయశోకాల నుంచి బయటపడేస్తుంది, నీ ప్రశ్నలకి సమాధానం ఇస్తుంది, సమస్యలకి పరిష్కారాలు ఇస్తుంది. ఇంత దానికి నువ్వు టైం లేదు అని ఏదైతే రీజన్ చెప్తున్నావో అది ఎంతవరకు శ్రేయస్కరము, ఎంతవరకు వర్తో ఒకసారి ఆలోచించు. ఇలా మనం 10 మందితో మాట్లాడితే ఒక్కళ్ళన్న భక్తులు అవ్వరా? అవుతారు ప్రభుజీ. ఇజంట్ ఇట్? సో మాట్లాడిన ప్రతి ఒక్కడు వినకపోవచ్చు, మీరంతా ఇలాగే చెప్తారులే అనేసి 2-3 వెళ్ళిపోతారు. కానీ అందరు ఇలా వెళ్ళిపోరు. ఎవరికొకళ్ళకి క్వశ్చన్ పడుతుందా లేదా, నిజంగానే కదా వాళ్ళు మాట్లాడే దాంట్లో అర్థం ఉంది. నేను టైం లేదని వాళ్ళని కన్విన్స్ చేసి నేను మాత్రం ఏం బాగుపడుతున్నా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా దగ్గరకు వచ్చారు, ప్రభుజీ చాంటింగ్ చేయండి అన్నారు. లేదు మాతాజీ నాకు టైం లేదని చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేశాను. మిమ్మల్ని కన్విన్స్ చేసినంత మాత్రాన నా లైఫ్ ఏమైనా చేంజ్ అవుతుందా? లేదు ప్రభుజీ. పోనీ నేను చేయకుండా ఉంటే మీకేమైనా లాసా? లేదు ప్రభుజీ. లేదు కదా. సో ఇదే విషయం మనం వాళ్ళకి చెప్పాలి. మీరు చాంటింగ్ చేసినా చేయకపోయినా నాకేం లాస్ లేదు. సో నన్ను కన్విన్స్ చేసే టైం లేదని మీకు ఒరిగేది కూడా ఏం లేదు కదా. సో టైం లేదు నా దగ్గర, కానీ నేను ఎలా చేయగలను, నువ్వు నాకు గైడ్ చేస్తావా అని అడిగితే ఐ కెన్ హెల్ప్ యూ.
బట్ నన్ను కన్విన్స్ చేయడం వల్ల టైం లేదు అని నేను వెళ్ళిపోతే నీ లైఫ్ అయితే ఏం మారదు కదా అనేసి మనం మాట్లాడడం స్టార్ట్ చేసామనుకోండి, దే విల్ షో ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, సో డెఫినెట్లీ 10 minutes a day, 15 minutes a day దే కెన్ స్టార్ట్. వాళ్ళతో మనం కూర్చొని అడగొచ్చు. మనం వాళ్ళ షెడ్యూల్ ఏంటో తెలుసుకోవాలి. పొద్దున్నే ఆఫీస్కి ఎప్పుడు వెళ్తారు, ఈవినింగ్ ఎప్పుడు వస్తారు, ఎన్ని పనులు ఉన్నాయి, ఏమున్నాయి, అందులో మనము చెప్పాలి వాళ్ళకి. మధ్యాహ్నం ఈ బ్రేక్ టైం ఉంది కదా, ఇక్కడ మీరు కొంచెం టైం ఇవ్వడం స్టార్ట్ చేయండి. ఎవరినన్నా సరే కమిట్మెంట్ అనేది పెద్దది అడిగారు అనుకోండి, టైం లేదని చెప్పి మనల్ని దూరం చేస్తారు. చిన్న కమిట్మెంట్ అడిగారు అనుకోండి, వాళ్ళు దగ్గరకు వస్తారు. ఓకే మాతాజీ, మీరు అడిగిన దానికి నేను చెప్పిన దానికి మన ఓకే థింక్ ఉందా? ఉందండి ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. లేదా నేను చెప్పినవన్నీ మీరు ఆల్రెడీ చెప్తున్నా సరే పని కావట్లేదు అని ఏమన్నా ఉందా? లేదు లేదు ప్రభుజీ. ఓకే. సో నేను మొదట్లో ఇప్పుడైతే ప్రచారం చేసేవాడినో, ఎవరన్నా ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తే నా దగ్గర టైం లేదు, నేను ఇప్పుడు ఎంత ఇవ్వలేను, నాది చాలా బిజీ లైఫ్ అని అన్నప్పుడు నాకు పెద్దగా రీజన్స్ దొరికేవి కాదు వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలనేసి. బట్ దాని తర్వాత మెల్లమెల్లగా నా బిజినెస్ ఎక్స్పీరియన్స్ అవన్నీ ఆలోచిస్తే నాకు అర్థమైంది అనమాట. మనము చాలాసార్లు ప్రచారం ఎలా చేస్తాం తెలుసా? అంటే ఇలా తప్పుగా కొంచెం ర్యాష్గా మాట్లాడుతున్నాను మీరేమనుకోదు, మనం అడుక్కునే వాళ్ళలాగా చేస్తాం. అనిపిస్తుందా లేదా మీకు అలా? ప్రభుజీ. మన దగ్గర నిధి ఉంది, మనం అది వేరే వాళ్ళకి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు యాక్చువల్గా అడుక్కునే వాళ్ళు ఎవరు? లేని వాళ్ళు. ఇజంట్ ఇట్? ఎందుకంటే వాళ్ళ దగ్గర లేదు, ప్రాబ్లంకి సొల్యూషన్ వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళకి కావాల్సిన హ్యాపీనెస్ లేదు, అది తెచ్చే నిధి మన దగ్గర ఉంది. సో మనం ఎలా ఉండాలి? ఇజంట్ ఇట్? సో ఫస్ట్ మనం కన్విన్స్ అయి ఉండాలి ఏంటంటే, నేను ప్రచారం ఏదైతే చేస్తున్నానో, ఎవరికైతే చాంటింగ్ బుక్ రీడింగ్ చేయమని చెప్తున్నానో, నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, భగవత్ కార్యం చేస్తున్నాను, గురు కృష్ణ వైష్ణవుల కార్యం చేస్తున్నాను. సో ఆ కాన్ఫిడెన్స్ మీ లోపల ఉందనుకోండి, మీ మాట వెయిటేజ్ వేరే ఉంటుందన్నమాట. సమ్వేర్ వీఆర్ నాట్ కన్విన్స్డ్ వాట్ వీఆర్ డూయింగ్, రైట్? సో అప్పుడు మనం అడిగే ప్రశ్నలు, మాట్లాడే మాటలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. సరే ప్రభుజీ, మీకు టైం లేదంటున్నారు, కుదరదు అంటున్నారు, బట్ జస్ట్ ఆలోచించండి. ఇలా మీరు నాకు చెప్పడం వల్ల నేను కన్విన్స్ అయినా సరే మీ లైఫ్ అక్కడే ఉంది, నా లైఫ్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ముందుకు వెళ్ళిపోతుంది. సో కెన్ వి థింక్ సంథింగ్ డిఫరెంట్? టైం లేదు అని కాకుండా టైం ఎలా తీయగలను అనే క్వశ్చన్ గురించి మనం డిస్కస్ చేద్దామా? లేదు అంటే ఓకే, ఐఎమ్ ఓకే, బట్ ఇఫ్ యు ఆర్ రెడీ, ఓపెన్, దెన్ వీ కెన్ డిస్కస్. ఓకే మాతాజీస్ అండ్ ప్రభుజీస్, ప్రభుజీ. నేనైతే ఇలాగే డ్రైవ్ చేస్తాను. నేను చాలా మంది అట్లా 16 రౌండ్స్ దాకా కూడా పోయారు, ఒక్క రౌండ్ కూడా చేయలేను అన్నవాళ్ళు, రైట్? ఎనీ అదర్ క్వశ్చన్? క్వశ్చన్ అడగడానికి భయపడుతున్నారా పెద్ద పెద్ద ఆన్సర్లు ఇస్తున్నానని? అదే లేదు భయపడుతున్నారా లేదా లేదు ఎస్ ఏదో ఒకటి చెప్పండి. ప్రభుజీ, భయం పడట్లేదు, కానీ బయట మేము కూడా చాలా ఫేస్ చేస్తాం ప్రభుజీ ఇలాంటివి. చదవమని చెప్పి వాటికి అన్నిటికీ సొల్యూషన్ కొంచెం కొంచెంగా మాకు కూడా అర్థం అవుతుంది, ఎలా చెప్పాలి, మాట్లాడేది అనేది. చాలా ఉంటాయి మొత్తం ఇస్కాన్లో. అసలు ఎన్ని ఆన్సర్స్ ఉంటాయంటే, ఎన్ని టెక్నిక్స్ ఉంటాయంటే, మనం నేర్చుకోక ప్రాబ్లం అవుతుంది కానీ అదర్వైజ్ దెర్ ఈస్ నో ప్రాబ్లం. నాకు ఇస్కాన్ అంటే చాలా ఎందుకు ఇష్టం అంటే, ప్రతి ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉంటుంది, రైట్? సో చాలా విచిత్రమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, విచిత్రమైన కారణాలు చెప్తూ ఉంటారు భక్తి చేయకుండా ఉండడానికి. వాటికి కూడా ఎలా ఆన్సర్ ఇవ్వాలి, ఎలా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలనేసి చాలా ఉంది. ఎందుకనంటే మామూలు వాళ్ళు కాదు, ఇస్కాన్లో ఉండే సీనియర్ డివోటీస్ కానీ, శ్రీల ప్రభుపాద్ శిష్యులు కానీ, శ్రీల ప్రభుపాద్ కానీ, రైట్? అసలు ఇంగ్లీష్ రాకుండానే, సారీ, మన కంట్రీలో మీరు చూడండి, పాశ్చాత్య దేశం నుంచి వచ్చి వాళ్ళు పెద్ద పెద్ద గురువులు అయ్యారు, రైట్?
అండ్ ఈవెన్ శ్రీల ప్రభుపాద్ని కూడా చూసుకుంటే సైంటిస్టులతో, డాక్టర్లతో, న్యూస్ రిపోర్టర్స్తో, వీళ్ళతో వాళ్ళతో అందరితో క్వశ్చన్ ఆన్సర్ చేసి అందరితో నెగ్గేవాళ్ళు. అసలు ఒక వ్యక్తి అందరితో ఎలా నెగ్గగలడు? ఇప్పుడు నేను డాక్టర్ అనుకోండి, డాక్టర్ ఫీల్డ్లో ఎవరన్నా నాతో ఆర్గ్యూ చేస్తే మేబీ నేను దాంట్లో గెలవచ్చేమో. కానీ మెకానికల్ అనేసి, న్యూస్ అనేసి, జర్నలిజం అనేసి, ఫిలాసఫీ అనేసి, అదనేసి ఇదనేసి ఇట్లా ప్రతి ఫీల్డ్లో ఒక వ్యక్తి ఎలా గెలవగలడు? ఎప్పుడన్నా ఆలోచించారా? ఈశ్వర కృప ప్రభుజీ, శుద్ధ భక్తి. హరే ఎగ్జాక్ట్లీ. సో మనకి ప్రచారం చేసేటప్పుడు మనం వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు భగవంతుడికి ఒక క్వశ్చన్ వేయాలన్నమాట. భగవంతుడా, ఈ వ్యక్తిని నేను భక్తిలోకి తీసుకురావాలని అనుకుంటున్నాను. నేను ఎలా మాట్లాడితే ఆయన కన్విన్స్ అవ్వగలడు, ఎలా మాట్లాడితే ఆయనకి హృదయ పరివర్తన జరగగలదు, రైట్ అనేసి మనం కొంచెం ఆలోచిస్తున్నాం అనుకోండి, లైఫ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, రైట్? సో మనం నిరాశ పడకూడదు మనం చెప్పింది ఎవరైనా వినకపోతే. ఇట్స్ ఓకే, ఆల్రెడీ కృష్ణ చెప్తున్నారు వేలల్లో ఒక్కళ్ళకే ఇంట్రెస్ట్ వస్తుంది అనేసి, రైట్? మన ప్రయత్నంలో ఏ లోటు లేకుండా మనం చూసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం అనుకోండి. నేను మీకు చెప్తాను, నేను 1.5 year బ్యాక్, ఆల్మోస్ట్ 1.5 year కాదు, ఒక 1 year బ్యాక్ ఒక మాతాజీకి కౌన్సిలింగ్ చేశాను. ఆమెకి సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు వచ్చేవి, రైట్? ఆమెకి చాలా డిస్టర్బ్డ్గా ఉండదన్నమాట. సో ఆమెకి కౌన్సిలింగ్ చేసిన తర్వాత ఆమెకి ఏ మాతాజీ అయితే తీసుకొచ్చిందో ఆ మాతాజీని అడిగాను అనమాట. ఆ మాతాజీ, ఆ రోజు మీరు తీసుకొచ్చారు కదా మీ ఫ్రెండ్ని, కౌన్సిలింగ్ చేశాను కదా, సో మరి ఇప్పుడు ఎలా ఉంది అని అంటే ఆ మాతాజీ చెప్పింది అనమాట, లేదు ప్రభుజీ, ఆమె ఏం వినట్లేదు, మీరు చెప్పినప్పుడు అయితే ఓకే ఓకే అన్నది, కానీ ఆమె ఏం చేయట్లేదు, ఆమె వేస్ట్, ఇంకా వదిలేయండి అనేసి అన్నదన్నమాట. సో అదే మాతాజీ ఒక 8 to 10 months తర్వాత మెల్లిమెల్లిగా అదే వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే మాతాజీ తీసుకొచ్చిందో ఆమెను అడగడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమె జపం కూడా చేస్తుంది, బుక్ రీడింగ్ కూడా చేస్తుంది, రైట్? సో హరి బోల్ ఏమైంది ప్రభుజీ. అంటే మనం విత్తనం అప్పుడు నాటాము, కానీ అది మొలకెత్తడానికి ఏం అయింది? టైం పట్టింది. టైం పట్టింది. సో చాలాసార్లు మనం ప్రచారంలో ఒక తప్పు ఏం చేస్తామంటే చెప్పిన వెంటనే రిజల్ట్ రావాలని అనుకుంటాం. ఈ ప్రభుజీకి నేను చెప్పాను, 2-3 సార్లు చెప్పాను కానీ వినలేదు అనేసి. కొందరు మనం చెప్పిన సంవత్సరం తర్వాత వస్తారు, కానీ వాళ్ళు తిరిగి సంవత్సరం తర్వాత రావాలి అని అంటే మనం భక్తిలో ఉండాలా లేదా? ఎస్ ప్రభుజీ. ఉండాలి ప్రభుజీ. అండ్ మనం ఎలా ఉండాలి అని అంటే వాళ్ళకి రావాలనిపించేలాగా ఉండాలి, రైట్? సో అందుకనే మనం చాలా ఉత్సాహంగా, యాక్చువల్గా మనం చాలా అద్భుతమైన గిఫ్ట్ ఇస్తున్నాం అనమాట వేరే వాళ్ళకి. అందుకనే ఏ క్వశ్చన్లు వచ్చినా సరే దాన్ని ఒక ఛాలెంజ్ లాగా తీసుకోండి. అండ్ మీకు ఎవరైతే శిక్షా గురువులు ఉన్నారో వాళ్ళకి వెంటనే అడగాలి. నేను చాలామందికి చెప్తాను, నా నంబర్ తీసుకోండి, వాట్సాప్లో మెసేజ్ రూపంలోనో వాయిస్ నోట్ రూపంలోనో మీకు ఏమేమి క్వశ్చన్ ఉన్నాయి, సందేహాలు, కన్సర్న్స్ ఏమున్నాయి చెప్పండి, వాటికి ఆన్సర్స్ తీసుకోండి, వేరే వాళ్ళకి ఆన్సర్ ఇవ్వండి, మీకు మీరు ఆన్సర్ ఇచ్చుకోండి, ఇలా ముందుకెళ్తూ ఉండండి అని చెప్తూ ఉంటాను, రైట్? సో ఇది మనం చేయాలి. అలా చేస్తే ఏమవుతుంది అని అంటే మనకి చాలా సమాధానాలు తెలుస్తాయి, మనం చాలామంది సమస్యలకి పరిష్కారాలు ఇవ్వగలుగుతాము, అప్పుడు వాళ్ళు ఈజీగా కృష్ణ చైతన్యంలో వచ్చేస్తారు. ఓకే, ఓకే ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. మాకు అంటే ఇలానే మేము ట్రై చేసాం కానీ ప్రతి వాళ్ళు కూడా టైం లేదు అనడం, చేస్తాంలే అనడం, దాంతో మేము కూడా కొంచెం సైలెంట్ అయిపోయాం ప్రభుజీ. కానీ ఇప్పుడు మీరు అనేది చాలా బాగుంది ప్రభుజీ. విత్తనం నాటడం మన బాధ్యత, అది నిదానంగా టైం తీసుకుంటుంది మొలకెత్తడానికి. టైం అది చాలా తీసుకుంటారు. బాగుంది ప్రభుజీ. కొందరు చూడండి ఉత్సాహంగా మీరు చెప్పగానే వచ్చేస్తారు, కానీ 6 నెలల తర్వాత గాయమైపోతారు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, చూసారా అది? Yes. కొందరు మెరుపు తీగలాగా వచ్చేస్తారు, అలాగే వెళ్ళిపోతారు కూడా. అలాగే వెళ్ళిపోతారు. కొందరు 6 నెలల తర్వాత వస్తారు కానీ గట్టిగా నిలబడతారు. కొన్నిసార్లు అయితే మనం ప్రచారం చేసిన వాళ్ళు మనకంటే ఫాస్ట్గా ముందుకెళ్ళిపోతారు. నాకు ఒక ప్రభుజీ 2018లో చెప్పారు భగవద్గీత చదవండి అనేసి. అది చదివి నేను ఇస్కాన్ జాయిన్ అయ్యి ఆ ప్రభుజీని కూడా మోటివేట్ చేసి ఇస్కాన్లో జాయిన్ చేపిస్తే ఆయన నాకంటే ఫాస్ట్గా దీక్ష తీసుకొని బ్రహ్మచారి కూడా అయిపోయారు, సాఫ్రాన్ బ్రహ్మచారి, రైట్? వాళ్ళ అమ్మగారు వాళ్ళ చెల్లెలు వాళ్ళిద్దరికి కూడా దీక్ష అయిపోయింది. సో ఆయన నాకు భగవద్గీత చదవమని చెప్పారు, కానీ ఆయన అప్పుడు ఇస్కాన్లో కాదు, రైట్? నేను ఆయనని ఇస్కాన్లోకి తీసుకొచ్చాను, ఆయన చకచక దీక్ష తీసేసుకొని ఫాస్ట్గా వెళ్ళిపోయారు, నేను ఆయనకంటే అనుకున్నా, రైట్? సో తెలీదు
కొన్నిసార్లు మనం నాటిన మొక్క విత్తనం ఎప్పుడో మొలకెత్తుతుంది. కొన్నిసార్లు మనం నాటింది ఎంత ఫాస్ట్‌గా పెరిగిపోతుంది అండ్ మనకంటే ముందుకెళ్ళిపోతుంది. కొన్నిసార్లు ఫాస్ట్‌గా ఎదుగుతుంది, మళ్ళీ చచ్చిపోతుంది. రైట్? కొన్నిసార్లు మెల్లగా వస్తుంది, మెల్లగా ఎదుగుతుంది. సో, రకరకాలుగా ఉంటారు జీవాలు. సో, అందుకనే మనం ఏంటంటే ప్రతిదాన్ని ఒక అడ్వెంచర్ లాగా తీసుకోవాలి. ఇదొక ప్రయాణం. ఇందులో కొందరు ఓకే అంటారు ఇప్పుడే, కొందరు తర్వాత ఓకే అంటారు. కొందరు మొహం మీదనే తిట్టేస్తారు. ఇవన్నీ నాకు మళ్ళీ మళ్ళీ చెప్పొద్దంటారు. కొందరు మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటారు. సో, రేపు నేను ఎవరిని కలవబోతున్నానో, ఎవరికి ప్రచారం చేయబోతున్నానో, రేపు ఎవరి డివోటీలాగా మారబోతున్నారో, నేను ఎప్పుడు నాటిన విత్తనం రేపు మొలకెత్తుతుందా, ఎప్పుడు మొలకెత్తుతుందో తెలీదు. బట్ నా పని నేను చేసుకుంటూ పోతాను. మొత్తానికి ఇలా చేసుకుంటూ పోతే అట్లీస్ట్ నేనన్నా వైకుంఠానికి వెళ్తాను. రైట్? వర్స్ట్ కేస్‌లో ఏమైతదండి, మనం భక్తుల్ని తయారు చేయలేదు. కానీ మనం భక్తులుగా ఉండిపోయాము. భగవద్ధామానికి వెళ్ళిపోయాము. ఇది సరిపోతుందా లేదా? సరిపోతుంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇజంట్ ఇట్? సో, నేనైతే అలాగే ఆలోచిస్తున్నాను. నేను భక్తుల్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తాను. ఆ ప్రయత్నంలో నేనన్న భక్తుడిలాగా మిగులుతాను. రైట్? 100 మందికి చెప్పామనుకోండి, భక్తి చేయండి, భక్తి చేయండి, చాంటింగ్ చేయండి అంటే, ఆ 100 మంది చూస్తున్నప్పుడు మనకు కంగారు ఉంటది. ఇంతమందికి చెప్పిన తర్వాత నేను చేయకపోతే బాగుండదు. సరే అట్లీస్ట్ నేనన్నా చేయాలి. ఇంతమందికి చెప్పాను కదా అనేసి మనమన్నా చేస్తామా లేదా? చేస్తాం ప్రభుజీ. రైట్? సో, అలా సింపుల్ అండి భక్తి. మనం ఏదో బాగా టెన్షన్ తీసుకుంటూ ఉంటాము, కంగారు పడిపోతూ ఉంటాం కానీ. ఎస్, హరే ఇంకేమైనా క్వశ్చన్స్? హరే యా, కృష్ణ చెప్పండి. ప్రభుజీ. ఒకటి అనుభవపూర్వకంగా చెప్పాలనుకుంటాను ప్రభుజీ. ఇప్పుడు క్లాసులు ఉన్న వాళ్ళందరికీ, ఎందుకంటే నా అనుభవం పూర్వకంగా చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి ప్రభు. గత 6 years నుంచి వెళ్ళి గల్ఫ్ లో నేను సెంటర్ జయపతాక స్వామి మహారాజ్ ద్వారా ఇప్పటి వరకు కంప్లీట్ దీక్ష కాలేదు. కానీ ఎందుకు కాలేదనే నాలో ఉన్న కల్మషాలు నాకు అర్థమవుతాయి ప్రభు. ఎందుకంటే నేను కొంతకాలంగా నేను జప స్టేషన్ చేరిన తర్వాత నేను తప్పు చేస్తాను అన్నది నాకు అర్థమైంది ప్రభుజీ. సో మస్ట్ నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు జప క్లాసులో జాయిన్ కావండి. మనలో ఉన్న కల్మషం బయటికి వస్తుందని పూర్తిగా నమ్ముతున్నా ప్రభుజీ. ఎందుకంటే 6 సంవత్సరాలు బాధపడ్డాను, ఎందుకు అసలు దీక్ష కాలేదు అని. సో ఇప్పుడు నాకు నేనే అర్థమవుతుంది అంటే తప్పు ఎక్కడ జరిగింది అసలు. మనతో 10 మంది ఉన్నారు జప చేస్తారంటే మనకు ఆటోమేటిక్లీ మీరు అన్నట్టు మనకు కూడా భక్తి అనేది భక్తిలో పురోగమించుతాం ప్రభుజీ. ఇది నా అనుభవం ప్రభుజీ. హరే దండోత్తనామాలు. కవితా మాతాజీ, మీరు హౌస్ ప్రోగ్రామ్ అంటే మీ డివోటీస్ ఎవరైతే వచ్చారో, మీరు నెక్స్ట్ ఏదైనా ప్రోగ్రామ్ ఉందా? నేనేదో క్వశ్చన్ ఆన్సర్స్ అని చాలా లాగేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో, మీరు ఒకవేళ వాళ్ళకి ప్రసాదం అనేది ఏమైనా సర్వ్ చేయాలంటే మీరు చేయొచ్చు. మేబీ ఒక 5 minutes లో విల్ క్లోజ్. అవుతుందా? ఓకే, ఫైన్. నేను జనరల్గా నాతో ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రభుజీస్ అండ్ మాతాజీస్, నా క్లాసులు కొంచెం లెందీగా ఉంటాయి, నా ఆన్సర్లు కొంచెం లెందీగా ఉంటాయి. సో, మీరు కొంచెం ఓపిక్గా ఉంటే మీకేం ఇబ్బంది ఉండదు. ఎందుకంటే చాలాసార్లు చాలామంది ప్రీచర్స్ టైంకి స్టార్ట్ చేసి టైంకి ఎండ్ చేస్తారు. కానీ నాకు కొంచెం టైం డిసిప్లిన్ అనేది లేదు. సో, అందుకనే అట్లా ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో, మీరు ఎప్పుడన్నా మీకు లేట్ అవుతుంది అని అంటే మీరు క్లాస్ మధ్యలో ఎగ్జిట్ చేసి వెళ్ళిపోవచ్చు. మొత్తం పూర్తయ్యేదాకానే ఉండాలి అని ఏం లేదు. జనరల్గా 1 hour అయితే క్లాస్ తీసుకుంటాను. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్, ఆన్సర్ కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది. సో, మీరు 1 hour క్లాస్ విన్న తర్వాత మీకు పని ఉంది, మీకు వేరే షెడ్యూల్ ఉంది అంటే మీరు వెళ్ళిపోవచ్చు. లేదు వేరే ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తూ కూడా వినగలరంటే వినడానికి ప్రయత్నం చేయండి. ఓకే. షార్ట్గా ఆన్సర్ ఇవ్వడం నేర్చుకుంటాను. బట్ ఏంటంటే కొన్నిటికి షార్ట్గా ఆన్సర్ ఇవ్వలేము అండ్ సగం ఆన్సర్ ఇవ్వాలని నాకు ఉండదు. సో, పూర్తిగా ఆ ఆన్సర్కి నేను సాటిస్ఫై అయ్యేంతగా ఆన్సర్ ఇస్తూ ఉంటాను. సో, ఈ లేదు పద్ధతి ప్రభుజీ, వల్ల కరెక్ట్. అంటే అందరికీ ఆ షార్ట్ లో చెప్పినప్పుడు రిసీవ్ చేసుకునే కెపాసిటీ అందరికి ఉండదు కదా ప్రభుజీ. సో ఓకే. మీరు ఎంత వివరంగా చెప్తే అంత బాగా మాకు మనసులోకి వెళ్ళిపోయి అది ఎప్పటికి గుర్తుంటుంది ప్రభుజీ. సో, మీకేం ఇబ్బంది లేదంటే ఐ విల్ కంటిన్యూ దిస్. ఎస్, కవితా మాతాజీ, మీకు ఓకే కదా మీ మీ కాంగ్రిగేషన్కి ఇలాంటి పద్ధతి? ఓకే, నో ప్రాబ్లం ప్రభుజీ. ఓకే. చేయండి మాతాజీ, చెప్పండి. కంటిన్యూ చేయండి ప్రభుజీ, నో ప్రాబ్లం. మేము వినిపిస్తూ మా కార్యక్రమం మేము స్టార్ట్ చేసేస్తున్నాం. ఆన్లైన్లో ఉండే అడ్వాంటేజ్ ఇది. మన పనులు మనం చేసుకుంటూ కూడా వినొచ్చు.
కానీ నేను మాత్రం అన్ని పనులు ఆపేసి మీ క్లాస్ చెప్పాలి. కృష్ణ హరే కృష్ణ. యా ఓకే. సో ఎవరికి ఏం ప్రశ్నలు లేవు అని అంటే నేను ఒక కీర్తన చేస్తాను, అంటే కీర్తన పాడతాను, దెన్ వి విల్ క్లోజ్. ఈ లోపు హరే కృష్ణ ఎవరికైనా ప్రభు. హరే కృష్ణ మాత చెప్పండి. ఎవరి సండే ఉంటుందా ప్రభుజీ ఈ క్లాసు? మేబీ మంత్లీ 2 సండేలు అయితే ఉండొచ్చు మాతాజీ. ఎప్పుడున్నా సరే నేను మీకు లింక్ అనేది షేర్ చేస్తాను. దేంట్లో షేర్ చేస్తారు ప్రభుజీ? ఇప్పుడు మీకు ఎట్లా తెలిసింది ఈ క్లాస్ ఉందని? నాకు అదేంటి గోపిక ప్రేయర్స్ అని ఆ దుబాయ్ వాళ్ళది ఉంటుంది చూడండి ప్రభుజీ, దామోదర దేశీ అని. ఏమో మరి ఆ గ్రూప్ లోకి మెసేజ్ ఎట్లా వెళ్ళిందో ఆ తెలియదు. మెసేజ్ అదేంటి లింక్ పెట్టారు ప్రభుజీ దాంట్లో. ఆహా ఓకే. అవును మాతాజీ, రేణు ఆ మాతాజీ పెట్టారు మాతాజీ. హరే కృష్ణ. ఓకే ఓకే. నేనైతే ఈ కవితా మాతాజీ, యాక్చువల్గా ఇది కవితా మాతాజీ వాళ్ళ ఇంట్లో ఎవరైతే డివోటీస్ వస్తున్నారో జనరల్ గా హుజూర్ నగర్ లో, వాళ్ళ కోసం ఇది స్పెషల్ గా అరేంజ్ చేసిన క్లాస్. కాకపోతే ఆన్లైనే కాబట్టి మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు అనేసి నేను అజయ్ ప్రభుకి, అంటే రామగుండం గ్రూప్ కి పంపించాను అంతే, ఇంకెవరికి పంపించలేదు. ఇంకా వాళ్ళు ఎవరితో షేర్ చేస్తే దానివల్ల మీకు వచ్చి ఉంటుంది. బట్ ఫైన్, ఎవరన్నా జాయిన్ అవ్వచ్చు. బట్ థింగ్ ఏంటంటే చాలా అంటే మనం మొదట్లో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న కాన్సెప్ట్లు అనేది చెప్తున్నాను. అది మీకు ఓకే అని అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఎట్లా జాయిన్ అవ్వాలి ప్రభుజీ? ఇప్పుడు ఎట్లాగైతే జాయిన్ అవ్వరో అట్లా జాయిన్ అవ్వండి. సో అంతేనా ప్రభుజీ? ఆ లింక్ ఏదైతే ఉందో అదే ఉంటుంది. ఒక పని చేయండి మాతాజీ, నాకు మీరు ఒకవేళ పర్సనల్ గా మెసేజ్ చేస్తే నేను దీనికి ఏంటి ఎవరికైతే ఈ గ్రూప్ లో ఏదైతే షేర్ చేస్తున్నానో అట్లాంటి దాంట్లో మీకు యాడ్ చేస్తాను. సో మీకు వస్తుంది అది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇప్పుడు మనకి 7:30 అలా టైం అవుతుంది కాబట్టి ఎల్సింగ్ గౌరార్తి. కవిత మాతాజీ మీ గౌర్నితాయికి గౌరార్తి చేశారా? చేశాం ప్రభు. చేశారా? పాడాలా? ఓకే. ఒక నిమిషం లిరిక్స్ వెతుకుతున్నా. ముఖం కరోతి వాచాలం పంగుం నంగయతి గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం ప్రమానందమాధవం శ్రీ చైతన్యేశ్వర. की बजयो जयो गौरचांदे आरती को शोभा की बजायो जयो गौरचांदे आरती को शोभा जानवी तटवने जगमनलोभा जानवी तटवने जगमनलोभा की बदाखीने निताय चाँद बामे गदाधर निकटे अद्वैत श्रीनी
वासछत्रधार निकटे अद्वैत श्रीनि वासछत्रधार के बबोसे आचे गौरचा रत्न सिंहासने के बबोसे आचे गौरचा रत्न सिंहासने आरती कोरे न ब्रह्मा आदि देवगणे आरती कोरे न ब्रह्मा आदि देवगणे के बनर कर कोरे चामर ढोलाया के बनर हरे हादि कोरे चामर ढोलाया संजय मुकुंद वासु घोषादि गाया संजय मुकुंद वासु घोषादि गाया केब शंखा बाजे नंका बाजे बाजे करताल केब शंखा बाजे घंटा बाजे बाजे करताल मधुर मृदंग बाजे परम रसाल मधुर मृदंग बाजे परम रसाल शंखा बाजे घंटा बाजे माधुर 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 बाजे शंखा बाजे घंटा बाजे माधुर 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 बाजे जय गौरनिताय 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 जय गौरनिताय जय गौरनिताय 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 जय गौरनिताय कि बबहो कोटे चंद्रजेने वदन उज्ज्वल कि बबहो कोटे चंद्रजेने वदन उज्ज्वल गलदेशे वनमाला करे झलमल गलदेशे वनमाला करे झलमल किब शिवा शुक नारद प्रेमे गदगद किब शिवा शुक नारद प्रेमे गदगद भक्ति विनोद देखे गौरार संपद
भक्ति विनोद देखे गौरार संपद गौरांगेर आरती को शोभा जगमन मन लोभा गौरांगेर आरती का शोभा जगमन मन लोभा गौरांगेर आरती को शोभा जगमन जन लोभा जय गौरानिताय 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 जय गौरानिताय जय गौरानिताय 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 जय गौरानिताय जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरा भक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे जयो राधा मदन मोहन श्री राधे जयो गौरानिताय पतिता पावना गौरानिताय जयो जगन्नाथा बलदेवा सुभद्रामाय जय सुदर्शन जय जय प्रभुपाद जय जय प्रभुपाद जय जय गुरुदेव जय जय गुरुदेव नित्य गौरा हरि बोल नित्य गौर हरि बोल नित्य गौरा हरि बोल नित्य गौरा हरि बोल पतित पावन श्री श्री गौर निताय की जय श्री जय राधा मदन मोहन की जय श्री जय श्री श्री जगन्नाथ बलदेव सुभद्रमाय की जय जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय श्रील गुरुदेव की जय निताय गौर प्रेमानंदे हरि 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 बोल हरि बोल।
बोल प्रभु जी, हरि बोल। హరి బోల్ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. ధన్యవాద్ ప్రణామ్. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మీరందరూ చక్కగా జాయిన్ అయ్యి ఇంతసేపు ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. సో మనము వీలైనప్పుడు ఇలా కలుస్తుందాము, భగవంతుని గురించి భగవద్గీత చర్చ అనేది చేస్తూ భక్తిలో ముందుకెళ్ళడానికి ప్రయత్నిద్దాము. మీకు ఏమైనా పర్సనల్గా ఏదైనా క్వశ్చన్స్ ఏమైనా అడిగేది ఉంటే కూడా నా నంబర్ అనేది పెడుతున్నాను చాట్లో. సో మీరు అడగొచ్చు. సమయానుసారంగా నాకు టైంని బట్టి నేను రిప్లై ఇస్తూ ఉంటాను. లేట్ అవ్వచ్చు కానీ నేను రిప్లై ఇస్తూ ఉంటాను. సో యా, ప్రభుజీ చాలా చాలా ధన్యవాదాలు ప్రభుజీ, మా కోసం ఇంత టైం కేటాయించి. హరి బోల్ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. మీరు మంచి భక్తులే, మీరు ఇంకా భక్తుల్ని తయారు చేస్తారనే దృఢ విశ్వాసంతో నేను ఈ టైం ఇవ్వడానికి రెడీ అయ్యాను. సో మీ గౌర్నితాయి నుంచి మాకు కూడా బ్లెస్సింగ్స్ వచ్చేలాగా మీరు ట్రై చేయండి. సో దట్ ఈ ప్రచారం అనేది ఇలా కంటిన్యూ అవ్వాలనేసి త్వరలోనే మనం ఉన్న చోట, ప్రచారం చేసిన చోట ఇంకా మంచి సెంటర్లు, మంచి నామహట్టాలు, మంచి టెంపుల్స్ రావాలి, ఎంతోమందికి భక్తి దొరకాలి అనేసి మనం ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభుజీ. వాక్యాలన్నీ కూడా అందరి తరపున నెరవేరాలని ఆశ ప్రభుజీ. ఇంకా భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలి ప్రభుజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అండ్ ప్రభుజీస్. హరే థ్యాంక్ యూ సో కృష్ణ మచ్. ప్రభుజీ. Thank you so much, Amatesh and Prabhuji. Swansha kalpatarubhyascha kripa sindubhyeva cha patitanam pavanebhyo vaishnavebhyo namo. వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే Hare రామ Rama, హరే Hare రామ Rama, రామ Rama రామ హరే హరే. Thank you so much, Mataji. Hare Krishna. ధన్యవాద్ ప్రణామ్. ఈ దండవత్ రికార్డింగ్ అనేది నేను షేర్ చేస్తాను మాతాజీకి. సో ఎవరైనా మీరు చూడాలనుకుంటే రికార్డింగ్ మళ్ళీ చూడొచ్చు. నేను షేర్ చేస్తాను, ఇది కాసేపు అయిన తర్వాత అప్లోడ్ చేస్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. దండవత్ ప్రణామ్. గుడ్ నైట్. ప్రభుజీ శ్రీమన్నారాయణ గారు. హరే కృష్ణ. హరే కృష్ణ శ్రీమన్నారాయణ ప్రభు. దండవత్ ప్రణామ్ ప్రభు. బాగున్నారా ప్రభు? హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. గుడ్ నైట్.